సో మరి రాజుగారి పెళ్లి రిసెప్షన్కి చదివించడానికి మీడియా వారందరూ సిద్ధంగా ఉన్నారు. రాజుగారి ఫ్యాన్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు. రాణిగారి ఫ్యాన్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు. మరి ఈ పెళ్లి రిసెప్షన్ని మనం స్టార్ట్ చేసేద్దాం. ఇంకా పాటతో స్టార్ట్ చేసేద్దాం మనం. ఇంకా ఓకే, ఒక్కసారి వాళ్ళకి చప్పట్లతో మీరు స్వాగతం పలికితే ముందుగా మనం ఈ పాటతో మొదలు పెడదాం. బాబు స్టార్ట్ మ్యూజిక్. చాట్ జీపీటీ ఎవరే ఈ బ్యూటీ ఇంతందంగుందేంటి హాయ్ డ్రెస్సులు ఒక్కోటి వెలకడితే కోటి ఏ కిస్కి బేటీ హై భాయ్ నాగంటూ లేని నీ స్వాగకి పడిపోనా ఏంటి ఆయ్ హే కారేమో బెన్సీ ప్యారేమో జెన్సీ స్టోరీ మొదలెట్టేద్దామా హే భీమవరం పాలమా బాగా బీచ్ పోదమా మీద మీద ఫాలమా వైరల్ అవుది రీలుమా భీమవరం పాలమా బాగా బీచ్ పోదమా మీద మీద ఫాలమా వైరల్ అవుది రీలుమా భీమవరం బాలమా బాగా బీచిపోదమా మీద మీద ఫాలమా వైరల్ అవుతే రీలమా గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా అరవై గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా. బాగా చేశారు బాబు. ఇదైతే రిహార్సల్. ఇప్పుడు మనం రియల్గా చేద్దాం. ఓకే, ఇది మీరు డైరెక్ట్గా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకే ఇవ్వాలండి. పెళ్లి రిసెప్షన్కి వచ్చి నాగేంద్ర కుమార్ గారికి డౌట్ వచ్చింది. ఓకేనా? సేమ్ ఇలానే చేయాలి. ఓకే, మరొకసారి మీ అందరికీ ఇప్పుడు రియల్గా రాజుగారి పెళ్లి రిసెప్షన్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఈ పెళ్లిలో మొదటగా మనం ప్లే చేస్తున్న పాట ఆల్రెడీ అనగనగా ఒక రాజుతో మన అందరి ముందు పలకరించి సూపర్ హిట్ అయిపోయిన ఈ పెళ్లి రిసెప్షన్లో మనం ప్లే చేస్తున్నాం. ఆ పాటనే భీమవరం బాల్మా. మ్యూజిక్. నేనేం చెప్పాను మాస్టర్? మనం ఏం చెప్పాం? అసలే ఈ రిసెప్షన్ కోసం ఎంతమంది పెద్దవాళ్ళు వచ్చారు. ఒక పక్క మూర్తి గారు, ఇంకో పక్క నాగేంద్ర కుమార్ గారు, ఇంకో పక్క జీవి గారు. ఇంత పెద్ద పెద్ద వాళ్ళ ముందు ఇలా చేయొచ్చా? ఈసారి కరెక్ట్గా చేయండి నేను చెప్పినట్టు. కనిపించట్లేదు బ్రో, కొంచెం ముందుకు రా. అమ్మాయి వెనకాల ఉంటే ఓకే. ఈయనే మన మాస్టర్. ఇవాళ పెళ్లి రిసెప్షన్కి ఆయనే. యా, రెడీయా? ఈలోపు మీరు పొజిషన్స్ తీసుకోండి. ఓ పని చేద్దామా మనం? మీరు వేదిక మీద రిహార్సల్ చేస్తే కరెక్ట్ కాదు. మళ్ళీ రాజుగారు వచ్చాక కోపడతారు. అసలే రాజుగారు హృదయం ఎంత పెద్దదో తెలుసు కదా. మీరు బాగా చేస్తే బోలెడని డబ్బులు వస్తాయి. అందుకని మీరు పక్కకి రండి, పక్కన వెళ్ళి రిహార్సల్ చేసుకోండి లోపు. ఏ బ్రో, సాయి బ్రో, చెప్పాలి కదా, చెప్పింది చేయాలి కదా. ఓయ్, అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. మామూలుగా లేదు. జనవరి 14న ఎలా అయితే హాలు నిండుతుందో, అనగనగా ఒక రాజు హాలు ఎలా అయితే నిండుతుందో, ఇవాళ మా రాజుగారి పెళ్లి రిసెప్షన్కి వచ్చి ఇక్కడంతా మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి డబ్బులు, మీ అందరి చదివింపులు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలికేస్తున్నాము. తెలిసిందే కదా, అనగనగా ఒక రాజు ఉన్నారు. ఆ రాజుకి రాణికి పెళ్ళయింది. ఆ పెళ్లి తర్వాత ఉన్న పెళ్లి రిసెప్షన్లోనే ఇవాళ మనందరం ఉన్నాం అనమాట. సో దీనికి మేళాలు తాళాలు అన్నీ వాయించింది మాత్రం మిక్కీజే మేయర్ గారు. బాగా ఎక్కువగా చదివించింది మాత్రం మన నాగవంశీ గారు, సాయి సౌజన్య గారు. అఫ్కోర్స్ వాళ్ళ ఎన్వలప్ మీద పేరుంది సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సో సినిమాస్ అని చెప్పి. అండ్ అంతేకాకుండా ఈ చిత్ర అంటే ఈ పెళ్ళికి బాగా
అన్నీ అరేంజ్ చేసి అంతటినీ తీసుకొచ్చి ఇంత బాగా చేసింది మారి గారు, ఆయనే మన డైరెక్టర్ గారు. సో ఇంకా మనం మాట్లాడుకుంటూ ఉందాం వీటి గురించి. కానీ దానికంటే ముందు మనం పలకరించిన ప్రీ వెడ్డింగ్ ప్రోమోని చూసేద్దాం. ప్లే ద ప్రోమో ఆన్ ద స్క్రీన్. రేయ్, ఇది రాజుగారి పెళ్లి. గెస్ట్లందరికీ గోల్డ్ ప్లేట్సే పెట్టండి. ఎంత పని చేశారా? కాజు కత్తుల మీద సిల్వర్ ఫాయిల్ ఉందేంట్రా? గోల్డ్ ఫాయిల్ ఏమని చెప్పాను కదా. నాకు సిల్వర్ ఫైల్ ఓకే సార్. సార్ సార్ ఇటువే. అయినా గాజు కత్తుల మీద సిల్వర్ ఫైలే కదా సార్ ఉండేది. అది కాజు కత్తిలి, ఇది రాజు కత్తిలి. గోల్డ్ ఫాయిలే ఉండాలి ప్లీజ్. ఏంటండి వీళ్ళు చెప్పండి. రేటు గోల్డ్ స్వీటు గోల్డ్ అంటున్నారు. ఇదేమన్నా మలబార్ గోల్డ్ వాళ్ళ పిల్ల? ఏమండి, ఇది మా రాజుగారి పెళ్ళండి. ఆయన హార్టే గోల్డ్. ఇంతకీ ఆయన ఎక్కడ ఉన్నారండి? ముఖేష్ మాయా, నీకు 100 రీఛార్జ్లు. ఇప్పుడే మన అనంత్ వెడ్డింగ్ క్యాసెట్ చూస్తున్నాను, నువ్వు ఫోన్ చేసావు. మొన్న పెళ్లిలో ఎర్ర చీరేసుకొని హాలీవుడ్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది చూడు, అదే మన కిమ్ కడ్రైర్. వాడొకడు బనీన్ వేసుకొని బేబీ బేబీ అని బాగా డిప్రెషన్ పాటలు పాడుకుని తిరిగాడే. జస్టిన్ బార్బర్ మన సీను గాడు, అదే మాయా కండ్లు ఎక్కువ బట్టలు తక్కువ జాన్ సీను గాడు. వీళ్ళందరూ నంబర్లు పెట్టి చెప్తా. ఈ ఇయర్ అంతా అంబానీ వెడ్డింగ్ కానీ నెక్స్ట్ ఇయర్ అంతా రాజుగాడి వెడ్డింగే. వీళ్ళందరితో మన సంగీతంలో డ్యాన్స్లు ఏం చేద్దాం. ఇప్పుడు మన అనంత్ పెళ్లి అయిపోయిందా? ఇంకో 2 సీజన్లు ఉందా? హలో హలో మాయా, హలో. మాయకి రీఛార్జ్ అయిపోయినట్టుంది. సార్ ఇప్పుడు డ్రామాటిక్ గా తిరగండి సార్. ఇటు సైడ్ లవ్లీ లుక్ వదిలి సార్. థ్యాంక్స్ రా. స్మైల్ తీసుకుందాం సార్. ఇప్పుడు కొంచెం జోక్ వేసినట్టు అవ్వండి సార్. సూపర్ సార్. ఇప్పుడు హార్ట్ పెట్టండి. హార్ట్ అదేంటి సార్? అది ఆటో హార్న్ లాగా ఉంది సార్. కోడి గుడ్డ అది హార్ట్ షేప్. అది బాగుంది సార్. మేడం పేమెంట్రీ పర్ఫెక్ట్. ప్యారెట్ వేసుకురా. వాటే కపుల్ సార్. లవ్లీ. నవ్వండి సార్. ఒకళ్ళు చూసుకోండి సార్ ఒకసారి. సూపర్ లవ్లీ. కొంచెం దగ్గరికి వెళ్ళండి సార్. ప్రేమతో చూడండి సార్. కొంచెం సిగ్గుపడకండి, మీ ఆవిడ అనుకోండి. అనుకోవడం ఏంట్రా? ముక్కు రుద్దండి సార్. కొంచెం ఇంకా ముక్కు దగ్గరికి. కిస్ పెట్టుకోండి సార్ ఒక్కటి. రే ఫ్యామిలీ హీరో ఇక్కడ. ఓకే, అయితే ముక్కే రుద్దండి సార్. ఓకే రుద్దండి. ఓ సూపర్. మ్యూజిక్. వచ్చిందా సార్? కొంచెం కిందకి చేయండి సార్. ఇంకెంతసేపు రా, నడుములో పచ్చేస్తుంది. సార్ కొంచెం కిందకి సార్. ఆల్మోస్ట్. రే ఆగు, ఇప్పుడు తీసుకోరా. మన రాజుగారి పెళ్ళి అంటే అట్లుంటుంది మళ్ళా. సో ప్రీ వెడ్డింగ్ ప్రోమో నుంచి అదిరిందనమాట. అయితే రాజుగారు ఏ హీరోకి తక్కువ కాదు. ఒక జాతి రత్నం, ఒక ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఒక మిస్సెస్ పొలిశెట్టి. సో ఎక్కడ ఏ మాత్రం తక్కువ కాదనమాట. ఇప్పుడు అనగనగా ఒక రాజుతో మనందరినీ పలకరించబోతున్నారు మన రాజుగారు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే రాజుగారి పెళ్లిలో పాట వేయాలి కదా. వేసేద్దాం మనం. ప్లే ద సాంగ్, లిరికల్ సాంగ్. టాలీవుడ్ డీజే కొట్టు, బాలీవుడ్ బట్టలు కట్టు, హాలీవుడ్ బడ్జెట్ పెట్టు, టూ టూ టూ. అంబరాన డ్రోనులు చుట్టూ, బంగారాల ప్లేటులు పెట్టు, అంబానీ తుళ్ళుకునే టూ 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 టూ. సంగీత పాటలు, హల్దీలో ఆటలు, ఇన్స్టాలో ఫోటోలు పెట్టు పెట్టు పెట్టు. ఎంతో ఘనంగా, ఇంత ఘనంగా, అరగనగనగా హే. రాజుగారి పెళ్లిరో, ఊరువాడలల్లిరో, రాదు ఇది మళ్ళీరో, ఎంజాయ్ ఫుల్లిరో. రాజుగారి పెళ్లిరో, ఊరువాడలల్లిరో, రాదు ఇది మళ్ళీరో, ఎంజాయ్ ఫుల్లిరో.
ధగ ధగ నగలు అంట నిగ నిగ వగలు అంట చూసినోళ్ళ నోళ్ళ వెంట హై బాబోయ్ అంట వేల వేల వంటలు అంట ఎన్నో కాంటినెంటులు అంట వారం వరకు ఇక తినలేరంట రాజుగారితో రాణి చేరగా 7 తరములకి గురుతుండే వైభోగమే హిరుజడుగా ఇద్దరుండగా 7 జనమలకి నిలిచుండే కళ్యాణమే ఎంతో ఘనంగా ఇంత ఘనంగా అరగరగనగా హే రాజుగారి పెళ్లిరో ఊరువాడలల్లిరో రాదు ఇది మళ్ళీరో ఎంజాయ్ ఫుల్లిరో రాజుగారి పెళ్లిరో ఊరువాడలల్లిరో రాదు ఇది మళ్ళీరో ఎంజాయ్ ఫుల్లిరో రాజుగారి పెళ్లిరో రాజుగారి పెళ్లిరో రాజుగారి పెళ్లిరో రాదు ఇది మళ్ళీరో రాజుగారి పెళ్లిరో రాజుగారి పెళ్లిరో రాదు ఇది మళ్ళీరో రాజుగారు ఆయన పెళ్లిలో ఎంత ఆనందంగా ఉన్నారు అసలు. అంత అందమైన అమ్మాయి దొరికితే ఆ మాత్రం ఆనందం ఉండదా ఏంటి? సో మీరు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఎప్పుడంటే జనవరి 14వ తారీఖు ఓ పక్క సంక్రాంతి, ఇంకో పక్క రాజుగారి పెళ్లి, అనగనగా ఒక రోజు మామూలుగా ఉండదు ఈ సంక్రాంతి మరి. సో ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ వేదిక మీదకి వచ్చి 2 సార్లు రిహార్సల్ చేసి అద్భుతంగా పర్ఫామ్ చేయడానికి మన ముందుకు వస్తున్నా సాయి మాస్టర్ అండ్ ద టీమ్. ఓసారి ఇక్కడున్న వారందరూ వారికి చప్పట్లతో స్వాగతం పలుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సాయి మాత్రమే బ్రో. సాయిరామ్. సాయి ఎంత బాగా చేయాలంటే ఈ డ్యాన్స్ తర్వాత అన్ని పెళ్ళిళ్ళలో నువ్వే చేయాలి మరి. కుమ్మేద్దామా పాట? చాట్ జీపీటీ ఎవరే ఈ బ్యూటీ ఇంతందంగా ఉందేంటి హాయ్ డ్రెస్సులు ఒక్కోటి వెలకడితే కోటి ఏ కిస్కి బేటీ హై భాయ్ నాగంటూ లేని నీ స్వాగకి పడిపోనా ఏంటి ఆయ్ హే కారేమో బెన్సీ ప్యారేమో జెన్సీ స్టోరీ మొదలెట్టేద్దామా హే భీమవరం పాలమా బాగా బీచ్ పోదమా మీద మీద ఫాలమా వైరల్ అవుది రీలుమా భీమవరం పాలమా బాగా బీచ్ పోదమా మీద మీద ఫాలమా వైరల్ అవుది రీలుమా భీమవరం బాలమా బాగా బీచుకోదమా మీద మీద పోలమా వైరల్ అవుతే నీలమా గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా అరగని గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా ముఖేష్ మాయా నీకు 100 రీఛార్జ్లు. ఇప్పుడే మన అనంత వెడ్డింగ్ క్యాసెట్ చూస్తున్నాను, నువ్వు ఫోన్ చేసావు. ఈ ఇయర్ అంతా అంబానీ వెడ్డింగ్ కానీ నెక్స్ట్ ఇయర్ అంతా రాజుగారి వెడ్డింగే. రాజుగారి పెళ్లిరో ఊరువాడలల్లిరో రాదు ఇది మళ్ళీరో ఎంజాయ్ ఫుల్లిరో రాజుగారి పెళ్లిరో ఊరువాడలల్లిరో రాదు ఇది మళ్ళీరో ఎంజాయ్ ఫుల్లిరో రాజుగారి పెళ్లిరో రాజుగారి
ఎందుకంటే రాజుగారి పెళ్లి రిసెప్షన్ లో ఇప్పుడు స్టెప్పులు రాబోతున్నాయి ఎక్కడి నుంచి అంటే మామూలుగా కూడా వైరల్ అయిపోద్ది ఇప్పుడు. సో ఏదో ఒకసారి మళ్ళీ పాట ప్లే చేయండి మీరు నెమ్మదిగా. జానే జిగర్స్ ఏంటి అలసిపోయి ఉన్నారేంటి? కొంచెం డల్గా ఉన్నారు వెనకాలంతా. మన ఈవెంట్లో ఇంత ఎనర్జీ సరిపోదు. రాజుగారి పెళ్లి రిసెప్షన్కి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం అందరం ఎంజాయ్ చేద్దాం. పెళ్లి రిసెప్షన్ అనగానే మరి వచ్చిన గెస్ట్ అందరూ డ్యాన్స్ వేయాలా లేదా? నేనేమన్నా మన కల్చర్కి విరుద్ధంగా మాట్లాడుతున్నానా? మరి మన కల్చర్ మనం పాటించాలా లేదా? మరి పెద్దలు అందరూ ఉన్నారు. ఒకసారి సార్ మీరు కూడా రండి ముందుకి. వాళ్ళందరూ రెడీ ఉన్నారు. ఇందాక మన రాజుగారి పెళ్లిలో పాటలో హుక్ స్టెప్ తర్వాత లాస్ట్ పార్ట్ మళ్ళీ పెట్టరు ఒకసారి. రండి 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 రండి. ఒక్క 2 స్టెప్స్. రండి రండి. ఫోన్ చేసావు ముఖేష్ మాయా, నీకు 100 రీఛార్జ్లు ఇప్పుడే మన అనంత్ రండి 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 ఫోన్ చేసి. మన మీమర్స్ లో కూడా ఎవరైనా ఇద్దరు రండి. చిన్న సింపుల్ హుక్ స్టెప్ సార్, అందరూ వేసేటట్టు రండి రండి. మన ఈవెంట్కి మన రిసెప్షన్కి వచ్చిన ముఖ్య అతిథులు అందరికీ ఒకసారి వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సినిమాని ఆడియన్స్ వరకు తీసుకెళ్లే మీడియా మిత్రులందరికీ శిరస్సు వంచి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అండ్ మనం మాటలు మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ ఎనర్జీ ఇలానే కంటిన్యూ అవ్వాలంటే ఒక్కసారి చిన్న మ్యూజిక్. మూర్తి గారు అందరూ రాజుగారి బంధువులు వీళ్ళందరూ. లేకపోతే ఎలా? వాళ్ళ మేనమామ గారు, బాబాయ్ గారు, తమ్ముడు గారు అందరూ ఉన్నారు. సో ఎస్, మీనాక్షి కూడా ఉంది డాన్స్ చేయడానికి. నన్ను ఉండమంటారా వెళ్ళిపోమంటారా? ఓకే అందరు ఈ రాజుగారి పెళ్లిలో పాట మన పెళ్లిలో ఎలా అయితే పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ, పెళ్ళి అంటే అందరూ ఉన్న గొడవలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసే మూమెంట్. సో అలా ఈ ఎనర్జీ, ఈ స్టెప్స్ ఇవన్నీ చాలా సింపుల్గా డిజైన్ చేసాం ఎవరన్నా వేసుకోవడానికి. జస్ట్ మీరు ఏది వేస్తే మేము అదే వేస్తాం. ఓకే రెడీ? కెన్ వి హావ్ ద మ్యూజిక్ ప్లీజ్? నీకు 100 రీఛార్జ్లు ఇప్పుడే మన అనంత్ వెడ్డింగ్ క్యాసెట్ చూస్తున్నాను. నువ్వు ఫోన్ చేసావు. Friend ఈ ఇయర్ నుంచి, అంతా friend అంబానీ నుంచి. వెడ్డింగ్ కానీ నెక్స్ట్ ఇయర్ అంతా రాజుగారి wedding. స్టార్టింగ్ నుంచి ప్లే చేయండి బ్రో. రాజుగారి పెళ్లి నుంచి ప్లే చేయండి. రాజుగారి పెళ్లిలో రాజుగారి పెళ్లి నుంచి ప్లే చేయాలి ఇప్పుడు. శ్రేయస్ మీడియా వాళ్ళు ప్లీజ్, నేను ఇంత బిల్డప్ ఇచ్చిన తర్వాత మీరు రాంగ్ క్యూస్ నుంచి ప్లే చేయకండి. పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు చాలా పాపం వాళ్ళ టైం తీసుకొని స్పోర్టివ్గా స్టేజ్ మీదకి వచ్చారు. ఒకసారి చెప్తాను, రాజుగారి పెళ్లిలో పాట ఆ హుక్ స్టెప్ నుంచి ప్లే చేయండి. ఇప్పుడు ఇంత చెప్పా కదా, అయినా తప్పు చేస్తాడు. రాజుగారి పెళ్లిరో ఊరువాడలల్లిరో రాదు ఇది మల్లిరో ఎంజాయ్ ఫుల్లిరో. రాజుగారి పెళ్లిరో ఊరువాడలల్లిరో రాదు ఇది మల్లిరో ఎంజాయ్ ఫుల్లిరో. రాజుగారి పెళ్లిరో టాలీవుడ్ డీజే కొట్టు, బాలీవుడ్ బట్టలు కట్టు, హాలీవుడ్ బడ్జెట్ పెట్టు టూ టూ టూ. ఒక్కసారి మళ్ళీ రాజుగారి పెళ్లి దగ్గర నాగేంద్ర కుమార్ గారు బ్రేక్ డాన్స్ చూసాం రాజుగారి పెళ్లిలో. ఇప్పుడు మూర్తి గారి కాదు, ఇందాక మేము ఎంటర్ అయినప్పుడు ప్లే చేశారు కదా ఆ చిన్న బిట్, ఆ లాస్ట్ బిట్ ప్లే చేయండి. శ్రేయస్ మీడియా మీకు కాల్ మొక్తాను ప్లీజ్. ఇంత హైప్ ఇచ్చినా రాంగ్ క్యూలు ప్లే చేస్తారు. ఇందాక నేను మళ్ళీ చెప్తా చూడండి. కాదు, గురువుగారిని ఎంతో కష్టంగా మేము స్టేజ్ మీద తీసుకొచ్చాము. ప్లీజ్ ఇందాక నేను హీరోయిన్ ఎంటర్ అయినప్పుడు ఆ చిన్న బిట్ ప్లే చేశారు కదా, దానిలో లాస్ట్లో హుక్ తర్వాత హైకి వెళ్తుందా మ్యూజిక్. ఆ హై వెళ్తే కానీ గురువుగారు వేయరు. మీరు కొంచెం ఆ హైకి తీసుకెళ్ళండి మ్యూజిక్ ప్లీజ్. ఈసారి తప్పు చేయకండి ప్లీజ్. ఓకే ప్లే చేయండి. రాజుగారి పెళ్లిరో
మూర్తి గారు ఆయన పెళ్లిలో అయినా స్టెప్ వేశారో లేదో రాజుగారి పెళ్లిలో స్టెప్ వేయాల్సి వచ్చింది ఖచ్చితంగా. బట్ అమేజింగ్. నాగేంద్ర కుమార్ గారు మీ బ్రేక్ డాన్స్ మామూలుగా లేదు అసలు. ఒక్కసారి ఇంత స్పోర్టివ్గా అందరూ స్టేజ్ మీదకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ ఒకసారి ప్లీజ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో రాజుగారిది మన రాణిగారి ఫోటో తీసుకుందాం మనం. మీనాక్షి గారు వస్తున్నారు ఫోటో కోసం. మామూలుగా లేదు అసలు, అలా అనమాట కళకళ్ళు ఆడిపోతుంది వేదిక అంతా. ఎందుకంటే రాజుగారి పెళ్లి రిసెప్షన్ కదా, ఆ మాత్రం ఉంటుంది. ఇది వైరల్ అయిపోతుందని తెలుసు రేపు పొద్దున్నే చూసేసరికి మనకి. సో ఏదేమైనా ఇప్పుడు మన అందమైన రాజుగారి పక్కనకి రాణిగారు వస్తే ఒక ఫోటో తీసుకుంటారు. మీనాక్షి ఛానల్స్ కూడా ఓకేనా? ఓకే. అయితే రాజుగారు మీ పెళ్లి రిసెప్షన్ జరుగుతుంది ఇప్పుడు. మీ చుట్టాలందరూ మిమ్మల్ని మొదటి సినిమా నుంచి ఆశీర్వదించే మీ చుట్టాలందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ చదివించుకోవాలనుకుంటున్నారు మీకు. మరి వాళ్ళ చదివింపులు మనం యాక్సెప్ట్ చేసేద్దాం. ఓకేనా? అంతా సిద్ధమా? రాజుగారికి చదువుతున్నారనే మామూలుగా ఉండదు అక్కడ. రండి. అవును, యా. సో ముందుగా ఒక్కసారి రాజుగారు అండ్ రాణిగారు కూర్చున్న తర్వాత ఒక ఫోటో తీసుకున్న తర్వాత చదివింపుల కార్యక్రమం మొదలు పెడదామండి మనం. సో మీ చదివింపులకి అంతా సిద్ధం చేస్తున్నాం. ఇవాళ పెద్ద మనసు చేసుకొని బోలెడంత ప్రేమతో రాజుగారి కుటుంబాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఇవాల్టి రాజుగారి పెళ్లి రిసెప్షన్ చదివింపుల కార్యక్రమాల్లోకి మనం వెళ్ళిపోదాము. సో ఇక్కడ చాలామంది పెద్ద వాళ్ళు ఉన్నారు. చాలా పెద్ద కవరే వస్తుందని అనుకుంటున్నాం మేము. ఈ కవర్లతో రాజుగారి ఆస్తి అమాంతం పెరుగుతుంది అనుకుంటున్నాం. అసలు ఆయన ఆస్తి తెలిసిందే కదా, ఎంతమంది ప్రేక్షకులు, వాళ్ళ లవ్, ఇంత ప్రేమ. రాజుగారు అంతా ఓకే కదా, అందరూ హ్యాపీ కదా అని అడుగుతున్నారు. అందరూ హ్యాపీ కదా, ఆయన ఉంటే మనం హ్యాపీసే, తెలిసిందే కదా ఆ విషయం. ఎస్, ఒక్కసారి సో ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షో చూసాం, ఫోటోషూట్. ఇప్పుడు పెళ్లి రిసెప్షన్లో కూడా ఒక ఫోటోషూట్ జరుగుతుంది. దాని తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా వరుస ప్రకారం రావాలండి. దీని తర్వాత చదివింపులు అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్దాము. ఏంటి మరి దండలు బెటర్ వేసుకోవాలి కదా, మరి ఎవరి దండ వాళ్ళు వేసుకోవాల్సి వస్తుందేమో. కాకపోతే ఏదమ్మా దండలు మార్చుకునే అనే కార్యక్రమాన్ని మనం ఎస్ అవునా ఓకే. ఫస్ట్ ముందుగా దండలు మార్చుకునే ముందు, చదివింపుల కార్యక్రమానికంటే ముందు రాజుగారిని ఆయన పెళ్లి రిసెప్షన్కి వచ్చిన వాళ్ళందరితో ఒక హాయ్ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం.
జానే జిగర్స్ ఎలా ఉన్నారు అందరూ? థ్యాంక్ యూ. మా రాజుగారి పెళ్లి రిసెప్షన్కి వచ్చిన పెద్దలందరికీ, మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ప్రతి రిసెప్షన్ లాగానే నాన్ వెజ్ ఫుడ్ కూడా ఉంది. అండ్ డ్రింక్స్ ఉన్నాయిగా, కోకోనట్ వాటర్, వాటర్ మిలన్ జ్యూస్, మన ఫేవరెట్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈవెంట్ అయ్యే లోపల ఒక్క స్టెప్ అన్నీ వేసి వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా టైం తర్వాత చాలా హాయిగా ఉంది. 2025 ఇయర్ ఎండ్ అవ్వబోతుంది. నువ్వు అలా నుంచి ఒక నాకు టెన్షన్ వస్తుంది, కూర్చో. 2025 యాక్చువల్లీ చాలా చాలా సూపర్బ్ ఇయర్ మా అందరికీ. ఎందుకంటే 2026లోకి మనం ఎంటర్ అవబోతున్నాం. సో ఇంకో 1 డేలో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మా అందరి తరఫు నుంచి విషింగ్ ఆల్ ఆఫ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. 2026 should be very happy and prosperous for all of you. 2024 చెప్పాలంటే నాకు యాక్చువల్గా చాలా టఫ్ ఇయర్. ఎందుకంటే 2023 తర్వాత ఒక 3 వరుస విజయాలు ఇచ్చిన తర్వాత అదే మొమెంటంతో మీ ముందుకు ఇంకో నెక్స్ట్ అదిరిపోయే సినిమా తీసుకొద్దాం అనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ ఒక మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల 2024 మొత్తం నేను షూట్కి దూరంగా ఉన్నాను. ఆ టైంలో మెంటల్గా, ఫిజికల్గా చాలా రికవరీకి చాలా టైం పట్టింది. సో అదే టైంలో ఈ అనగనగా ఒక రాజు అనే కథ రాయడం జరిగింది. అండ్ ఈ ఇయర్ 2025 ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాం. ఆ టైంలో మీరందరూ సోషల్ మీడియాలో కానీ మెసేజెస్లో కానీ అన్న సినిమా ఎప్పుడు మేమందరం వెయిట్ చేస్తున్నాం, ఆ మెంటల్గా టఫ్ ఉన్న పీరియడ్లో మీరందరూ సపోర్టివ్గా మెసేజెస్ పంపించడం వల్లనే నేను చాలా తొందరగా రికవర్ అయ్యాను. సో పేరున మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి ఎనర్జీ, మీ అందరి లవ్ వల్ల 2025లో ఈ సినిమా విపరీతమైన ఎంటర్టైన్మెంట్తో, విపరీతమైన ఎంజాయ్మెంట్తో మేము షూట్ చేయగలిగాం. అండ్ చాలా చాలా బాగా వచ్చింది సినిమా. సో మేము ఆల్మోస్ట్ జస్ట్ ఒక 6 monthsలో సినిమా ఫినిష్ చేసేసాం. ఈ సినిమా షూటింగ్ అప్పుడు మా ప్రొడ్యూసర్స్ అందరూ సినిమా ఫుటేజ్ చూస్తూ ఇంత ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాని ఎప్పుడు రిలీజ్ చేద్దామని డిస్కషన్ వస్తే సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో నా లైఫ్లో నేనంటే మీలాగా వెనకాల గోల్ చేస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో బ్లాక్లో టికెట్ కొనుక్కునే బ్యాచ్ నేను. సో నన్ను తీసుకొచ్చి ఈరోజు సంక్రాంతి పండక్కి నా ఫేవరెట్ ఐడల్స్ తోటి నా సినిమా రిలీజ్ చేసుకునే స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి వల్లనే ఈరోజు మేము ఇంత ఎంటర్టైన్మెంట్తో కూడిన సినిమా పండక్కి తీసుకొస్తున్నాం. సో సంక్రాంతికి ఒక సినిమా వస్తున్నప్పుడు దానిలో ఒక ఎంజాయ్మెంట్, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక వైబ్ ఉంటుంది. ఆ వైబ్ అంతా ఈ సినిమాలో మొత్తం ప్యాక్ చేసేసాం. ఇంకా మా టీంలో నేను కానీ, మీనాక్షి కానీ, మొత్తం అందరం వి గేవ్ ఇట్ ఎవ్రీథింగ్ టు దిస్ ఫిల్మ్. అండ్ Jan 14th అనగనగా ఒక రాజు మీరందరూ చాలా చాలా ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేస్తారని మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. జనరల్గా సినిమా రిలీజ్కి ముందు చాలా నర్వస్గా ఉంటారు. నర్వస్నెస్ మాకు కూడా ఉంది. బట్ మీ అందరి రియాక్షన్స్, థియేటర్లో ఆ ఎనర్జీ విట్నెస్ చేయాలని ఎక్సైట్మెంట్ ఇంకా చాలా ఎక్కువగా ఉంది. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద వే అనగనగా ఒక రాజు హ్యాస్ షేప్డ్. అండ్ ఈసారి పండక్కి చిరంజీవి గారి స్టెప్పులు చూస్తూ, చిరంజీవి గారి అనిల్ అన్న ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఆయన ఒక ఎనర్జీతో వస్తారు. సో ఆ ఎనర్జీని ఎంజాయ్ చేస్తూ నిన్ననే ప్రభాస్ అన్న ట్రైలర్ కూడా వచ్చింది, మీరు చూసుంటే. ఒక్క నిమిషం అని ఆ 7134 ఏం లేదు, ఆయన స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు, నాకు ఓటీపీ వచ్చింది. అది మా ఫ్రెండ్షిప్ అలాంటిది, తెలిసింది కదా. సో రాజా సాబ్ కానీ అన్ని సినిమాలు ఫస్ట్ ఐ థింక్ ఎవరో ఇందాక అంటున్నారు, నాకు చిన్నప్పటి నుంచి నేను కూడా చాలా సంక్రాంతులు చూశాను. ఈసారి సంక్రాంతికి ఇంత ఫెస్టివల్ ఎనర్జీతో ఇన్ని మంచి సినిమాలు, ఇంత ఎంటర్టైన్మెంట్ ప్రామిస్ ఉన్న సినిమాలు అన్నీ కొత్తగా అన్నీ ఒకటేసారి వస్తున్నప్పుడు ఇంకా థియేటర్స్లో తెలుగు సినిమా అనే ఒక ఎనర్జీ మనం విట్నెస్ చేయబోతున్నాం. సో ప్లీజ్ enjoy all the films and I hope and pray that you like all the films and all the films will do well and Telugu cinema sound ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తుంది ఈ సంక్రాంతికి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అండ్ గీత గారు నెక్స్ట్ మీరే. రాజు గారు మామూలుగా అంటే అఫ్కోర్స్ నవీన్గా మీరు మాట్లాడారు సరే, రాజు గారు ఒక మాట చెప్పండి. చారులత గారిలో ఏం నచ్చి ఓకే చెప్పారు ఈ పెళ్ళి? చారులత గారిలో నచ్చని క్వాలిటీ ఉంటాయి కదండి, మీరు ఆవిడని అడగాలి. నాలో ఏం క్వాలిటీ నచ్చి ఓపెన్. అయ్యో మీలో క్వాలిటీల గురించి అడుగుతామా చెప్పండి. మీలో సింగింగ్ క్వాలిటీ ఉంది, రైటింగ్ క్వాలిటీ ఉంది, సూపర్ పర్ఫార్మెన్స్ క్వాలిటీ ఉంది, అమేజింగ్ టైమింగ్ క్వాలిటీ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే క్వాలిటీస్ ఇవాళ ఈవెంట్ అంతా నిండిపోతూ ఉంటుంది. Shaadi.comలో నా ప్రొఫైల్లో యాడ్ చేయండి అవన్నీ. నాలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయని నాకే తెలియదు. ఇక్కడే అమ్మాయిలను అడిగితే ఆల్రెడీ ఇప్పుడే రేస్ చేయడానికి చాలా మంది ఉన్నారు హ్యాండ్. అమ్మాయిలు కూడా వచ్చారు. రాజుగారు లాంటి
హస్బెండ్ కావాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏ అబ్బాయిలు కూడా ఎత్తుతున్నారేంటి? అమ్మాయిలు మాత్రం ఎత్తండి. సో ఓకే, చారు, ఇప్పుడు యూ వాంట్ సే హాయ్ టు దెమ్? ఎస్, చారు గారు మాట్లాడతారు. Hi. Already Naveen Garu. Oh, thank you. I love you too. Already he said, I think I will not take much of your time. Kani, all I'll say is, Nenu super excited. Idina third Sankranti, with all of you. And Nenu chala happy and grateful. And I really hope you enjoyed the film. Endukante this is a proper family entertainer and meeku definitely ga nachutundi. I know this and I'm very excited to see all of your me expressions, me reactions chusinattu nenu kuda waiting. So Jan 14th, all of you guys should be there in theaters to watch Anaganaga Karaju. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ సంక్రాంతికి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయ్యారు, ఈ సంక్రాంతికి వైఫ్ అయ్యారు, పెళ్ళయింది. కంగ్రాచులేషన్స్. సో ప్రతి సంక్రాంతి మీద అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు చెప్పండి, రాజుగారిలో నచ్చింది ఏంటి మీకు? మీరు ఆల్రెడీ చేసేసాను కదా, నేను మర్చిపోయాను, నేను ఇక్కడే ఉన్నాను, మీరు అందరూ ఆల్రెడీ క్వాలిటీస్ చెప్పేశారు. కానీ అదే కరెక్టే, హీఈస్ ఆల్ ఇన్ వన్, హీఈస్ ప్రాపర్లీ సంబడి దట్ I really take inspiration from, and there's so much that I've learned from you, and I'm going to take all of those lessons with me. It has truly been a wonderful journey working నన్ను with టీచర్ని you. చేసేసింది. And of course, Raju gurinchi cheppalante, that has to come from Charu. Kani for Charu to say, you have to watch the film. So I can say a lot more. Inka. Yes. ఇంకా చాలా ఉంది. గెస్ట్ తోటి మాకేదో ఫోటో షూట్ ఉంటుందని చెప్పారు. చదివింపులు ఉంటాయి, మీరు కూర్చుంటే మనం ఒక్కొక్కరిని పిలుద్దాం, వాళ్ళు వచ్చినప్పుడు మనం 4 అక్షింతలు వేసి మీకు చదివిస్తారు కూడా. సో దయచేసి మీరు ఒకసారి కూర్చుంటే మీ ఇద్దరు కలిసి ఏదా ఫ్రేమ్ చూద్దాం, కూర్చోండి ఒకసారి. అదిరింది. దండలా మేము ఇక్కడ అక్షింతలు కూడా పెట్టామండి పుష్పాల రూపంలో. సో ఫస్ట్ ఎవరిని పిలుద్దాం? ఏమండి, మిమ్మల్ని ఇప్పటికే చాలాసేపు వెయిట్ చేయించాము. రండి, జీవి గారండి, మీ దగ్గర బంధువు ఆయన వస్తున్నారు చదివించడానికి. ముందుగా జీవి గారికి ఒక వేసుకోండి అందరూ. సార్ మీరు తొందరగా మాతో దండలు మార్పిచ్చేస్తే. ఎస్, అక్కడ దండలు ఉన్నాయి. మెనీ హ్యాపీ బర్త్డే చెప్పారా జీవి గారు? అది మన వెడ్డింగ్ ఫార్మాట్లో జీవి గారని మా పిన్ని వల్ల బాబాయ్ వల్ల నువ్వు మళ్ళీ ఎప్పుడు కలవలే, నువ్వు ఓ 2 hours ఉండి వెళ్ళిపోతారు. నేను జీవి గారి గురించి ఒక మాట చెప్పాలి. నేను ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్న టైంలో సినిమా హీరో అవుదామనుకున్న టైంలో సినిమా ఇండస్ట్రీకి ఒక కాంటాక్ట్ అంటూ ఏముండేది కాదు. సో ఐడల్ బ్రెయిన్లో ఆర్టికల్స్ చదువుతూ ఎక్కడన్నా కాస్టింగ్ కాల్ పడుతుందా అని చూసుకునే వాళ్ళం. సో థ్యాంక్ యూ సో మచ్. ఆ టైంలో న్యూ కమర్స్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీరు ఏదో గిఫ్ట్ తెచ్చినట్టున్నారు. ఎస్, ఏదంటే ఒకసారి ముందు చదివించండి, దాని తర్వాత దానిలో ఉన్నది చూద్దాం. మనం చదివించాలా అంటే మొట్టమొదటిసారిగా గిఫ్ట్ అప్పటికప్పుడే ఓపెన్ చేసి చూడబడుతుంది అనమాట, కవర్లో ఏముంది అనేది. ఏది ఇవ్వండి. 100 పదాలు ఉన్నాయా? ఒక ఫోటో కోసం థ్యాంక్ యూ సో మచ్. చదువుతారు సార్, మీరు పట్టుకోండి, ఇలా కాకుండా. జీవి గారు ఇప్పుడు ఏంటి అందులో ఏముంది ఒకసారి? థ్యాంక్ యూ సో మచ్. రాజుగారు, జీవి గారు చాలా పెద్ద ఆయన కదా, అందులో ఏముందో చూడాలని ఉంది నాకు. ఒకసారి ఓకే, సో ఒక నిమిషం మీ ముందే ఓపెన్ చేసేస్తున్నా సార్. మీరేమనుకోవద్దు. మీరే ఓకే. జీవి గారు ఏదో క్వశ్చన్ రాసుకొని వచ్చారు, దీనిలో మీరే చదవండి, మళ్ళీ నేను మ్యానిపులేట్ చేశానంట. ప్రశ్న ఇక్కడ కూడా ప్రశ్నలా అండి. నేను ఇంకా 4-5 లక్షలు ఏమైనా పెట్టారేమో అనుకున్నాను కవర్లో. భీమవరంలో చేసిన చిలిపి పనులు, చదివింపులు 1,00,000 కోట్ల విషెస్, అది మాటల్లో రాశారు. భీమవరంలో చేసిన శిల్పి పనులు ఏంగో. యాక్చువల్లీ మీరు ఇప్పుడు భీమవరంలో శిల్పి పనులు అంటారు, అక్కడ యాక్చువల్గా మేము భీమవరంలో ఎండల్లో షూట్ చేస్తుంటే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కానీ ఈ షూటింగ్ టైం అయిపోతుందని ఫోన్ చేయడం, జనరేటర్ 6 వరకే ఉందని చెప్పడం, లైట్ పోతుందని మా కెమెరామెన్ తిట్టడం, తొందరగా మేము స్కెడ్యూల్లో ఉన్నది ఫినిష్ చేసుకోవాలని అనుకోవడం. సో మీకు చూడడానికి భీమవరం బాల్మా ఇదంతా నాటినెస్ ఉంటుంది, కానీ దాని వెనకాల నిజంగా ఏది చెప్పాలంటే చాలా ఎండల్లో స్వెట్లో ఆ టెన్షన్లో పనిచేసి ఒకరినొకరు తిట్టుకోవడం అదే ఉంటుంది తప్ప ఇది కనిపించే కలర్స్ ఏముండవు. సో
మీకు స్క్రీన్ మీద కనిపించేది చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, బట్ బిహైండ్ ద సీన్ మాది చాలా బోరింగ్ అండ్ చాలా చాలా సీరియస్ వర్క్ డే జరుగుతుంది. ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉందా చిలిపి పనులది? ఏంటి? మీనాక్షికి అంటే అక్కడ చిలిపి పనులు కాదు, అన్ని చెమట పనులే ఉన్నాయి అన్నారు. చెమట వచ్చి పని చేశాను అన్నారు ఆయన ఇప్పుడే. సో ఇప్పుడు ఇది మీనాక్షి గారికి ఎంత ప్రేమగా రాశారండి. డూ యూ కమ్ ఫర్ ఫెస్టివల్స్ ఓన్లీ? యా, I come to celebrate the films with family and family festivals ante family cinema is family, so idi okati kalipi this is a perfect time to come. Anduke I always try and come for family, kani idi coincidence mere coincidence. Nijanga when I signed the film I have no idea when they're going to release, except Sankranti ki vastunam endukante title lone undi Sankranti ki vastunam. Kani apart from that I'm very lucky and grateful ante, that's it. జీవి గారు మీకు ఒక ప్రశ్న. ఇప్పుడు మీనాక్షి గారు చెప్పిన ఆన్సర్లో ఎన్ని ఫ్యామిలీస్ వచ్చాయి? చాలా వచ్చినాయి, అన్లిమిటెడ్. సో అదనమాట, అన్ని ఫ్యామిలీస్ థియేటర్కి రాబోతున్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జీవి గారు, థ్యాంక్ యూ. రాజు గారికి మీకు ఉన్న బంధాన్ని ఇలానే కొనసాగించాలని మళ్ళీ కోరుకుంటున్నాము. యా, ఫోటో అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ జీవి గారు. ఇందాక జీవి గారు చెప్పినట్టు యాక్చువల్గా పండక్కి మా సినిమా రావట్లేదు, తెలుగు సినిమా అంటేనే ఆడియన్స్కి పండగ. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇప్పుడు కూడా మీ వైపు వాళ్ళే వస్తున్నారు. సో ఆయన అన్ని వైపులా ఉన్నారు ఈ మధ్య కాలంలో. మీ చుట్టాలు బాగా ఫేమస్ అండి. మూర్తి గారు వస్తున్నారు ఇప్పుడు. మూర్తి గారు రండి సార్, దీవించండి వచ్చి. మూర్తి గారు దీవిస్తే అలా ఆయన ఎంట్రీకి ఒకసారి మ్యూజిక్ వేయచ్చు కదా. భీమవరం బాల్మా స్టెప్ మ్యూజిక్ వేయచ్చు కదా అలా. సార్ జాతిరత్నాలు ఎన్నిసార్లు చూసారు సార్ మీరు? రండి. అయ్యయ్యో, ముందుగా ఫోటో సార్, మీరు కవర్లు ఇస్తూ ఫోటో. అలా ఇప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకోండి పెద్దల దగ్గర. సార్ మూర్తి గారు, సార్ మూర్తి గారు 2 గిఫ్ట్లు తీసుకొచ్చారు. నేను సెలెక్ట్ చేసుకోవచ్చా రెండిట్లోంచి? మాది లేడీస్ ఫస్ట్, లేడీది లక్కీ హ్యాండ్ కాబట్టి మీరే సెలెక్ట్ చేయండి. ఇది బాగా లోడెడ్ క్వశ్చన్ అయి ఉంటుంది. ఇది ఫస్ట్ ఓపెన్ చేయనా అదా? మీ ఇష్టం, అది మీరు ఓపెన్ చేస్తారుగా. ఓకే, లేదు నేను చదువుతాను. రండి. పాన్ ఇండియా బాహుబలి ప్రభాస్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు, వీళ్ళకి పోటీగా వస్తున్నారు. మీరు నర్వస్గా లేదా? ఇందాక నేను చెప్పాను కదండి, ప్రభాస్ అనేది నాది అంటే బెస్ట్ ఫ్రెండ్ సినిమా పోటీగా తీసుకుంటారు ఎవరన్నా. అండ్ ఈసారి ఇందాక మెగాస్టార్ గారి గురించి చెప్పారు కాబట్టి మెగాస్టార్ గారిని చూసి ఓకే మనం ఒక నార్మల్ ఫ్యామిలీలో పుట్టినా కూడా మనం తెలుగు సినిమాలో స్టార్ అవ్వచ్చు అనే ధైర్యము అనే పాత్ చూపించింది మెగాస్టార్ గారు. సో ఈరోజు నేను కానీ నాలాంటి ఎంతోమంది నార్మల్ కుటుంబాల నుంచి వచ్చి సినిమా హీరో అయ్యారంటే దానికి ఫౌండేషన్ వేసిందే చిరంజీవి గారు. సో అలాంటి గురువుగారు సినిమా వస్తున్నప్పుడు మనకి నర్వస్నెస్ ఉండదు, ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఫస్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఇంద్రా కానీ ఏ సినిమాలన్నా ఒక విజిల్ వేసి చూసిన ఆ ఎనర్జీ, అదే ఎనర్జీతో రేపు మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా చూసి కూడా ఆ సినిమా చూసి మా సినిమాకి వచ్చి మా సినిమా కూడా ఎంజాయ్ చేస్తారనేదే నాకు. సో నాకు కాంపిటీషన్ కానీ పోటీ కానీ అవన్నీ చాలా రాంగ్ వర్డ్స్ అవి. నర్వస్నెస్ నాకు పక్కన సినిమా గురించి నర్వస్నెస్ ఉండదు. మాకు నర్వస్నెస్ ఎలా ఉంటుందంటే మేము అనుకున్న సినిమా ఏదైతే మేము ఈ సీన్కి ఇక్కడ నవ్వుతారు, ఈ థ్రెడ్ ఎంజాయ్ చేస్తారు, ఈ స్టోరీ ఎంజాయ్ చేస్తారు, ఈ ఇమోషన్కి కనెక్ట్ అవుతారు అని అనుకొని తీస్తాం కదా, అది ఎంతవరకు కనెక్ట్ అవుతారనే ఒక నర్వస్నెస్ ఉంటుంది. ఆ నర్వస్నెస్ ఉంది, కానీ పక్కన సినిమా ఏముంది అనేది నర్వస్నెస్ కంటే ఎక్సైట్మెంట్ ఉంది యాజ్ అ ఫ్యాన్. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు నిన్న మీరు ట్రైలర్ చూస్తే కనుక రాజాసాబ్ ట్రైలర్ అదిరిపోయింది. సో ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు అబ్బా ఏంటి ఇంత అదిరిపోయింది అన్న ఒక రియాక్షన్ ఉంటుంది తప్ప నర్వస్నెస్ ఏమి ఉండదు అక్కడ. ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి ప్రెజెంటేషన్. ఈ సినిమా రిసెప్షన్ సంగతి సరే, మీ రియల్ పెళ్లి రిసెప్షన్ ఎప్పుడు ఎక్కడ?
మీరు మా రియల్ పెళ్ళిలో ఉన్నారు. మీరు ఇప్పుడు ఒక 2 స్టెప్పులు ఇక్కడ వేస్తే నేను చెప్తా. మీరు మ్యూజిక్ పెడతా, నేను ఈ రాజుగారి పెళ్ళి హుక్ స్టెప్ వేస్తే నేను చెప్పేస్తా. ఎందుకంటే డేట్ అనుకున్నాము, అమ్మాయి కూడా అనుకున్నాము. జస్ట్ మీరు ఒక 2 స్టెప్పులు వేస్తే. మనూరే సార్, మనూరే. ఏదో ఒకసారి పాట ప్లే చేయండి అమ్మా, మరి తెలుసుకోవాలంటే. మీరు ఒక 2 స్టెప్పులు వేస్తే నేను ఖచ్చితంగా డేట్ చెప్తా. వేస్తారా? అది చూడండి, యుఎస్ అమ్మాయా ఇక్కడ అమ్మాయా అంట. ఎక్కడైనా ఇప్పుడు మాకేంటంటే, ఇందాక నేను వచ్చేటప్పుడు మా మమ్మీతో కూడా అంటున్నా, నాకు ఓన్లీ సినిమాల్లో పెళ్లి చేసుకోవడం రాసున్నట్టుంది. సో ఇలాగే మీరు బ్లెస్ చేసి వీళ్ళు సినిమాలు హిట్ చేస్తూ ఉంటే ఒకటి మాత్రం గ్యారంటీ, ప్రతి సినిమాలో ఏదో ఒక సీన్లో పెళ్లి చేసుకుంటా. సో నేను అంటే వెన్ ఐ ఫైండ్ ద పర్సన్, ద రైట్ పర్సన్, ఎప్పుడు వెయిటింగ్, నేను కూడా వెయిటింగ్. అది నా కళ్ళ ముందు డెఫినెట్గా అయితే ఐ విల్ మ్యారీ, కానీ ఎట్ ద రైట్ టైం. సో ఎస్. మీకేమైనా సంబంధాలు ఉంటే పంపించచ్చు కదా, మీరు నా నంబర్ కొంచెం మెసేజ్ చేయొచ్చు కదా. మా మమ్మీ డాడీ వల్ల అవ్వట్లేదు, మీరన్నా కొంచెం సెట్ చేయండి. యూఎస్ మీరు జింబాబ్వే అమ్మాయిని సెట్ చేసినా కూడా ఓకే. అదే మీరు మీ ఆశీస్సులతో మీరే వేసేయాలండి. రండి. మూర్తి గారు దగ్గరుండి పెళ్లి జరిపిస్తున్నారు. అదే అన్నమాట. ఫోటో కోసం సార్ సోలో. ఓకే, మూర్తి గారు, దట్స్ అమేజింగ్. మూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. యా, మీ ప్రశ్న వల్ల వాళ్ళు యాంకర్ నాగవంశీ గారు ఏదో ఒక యాంకర్ పేరు చెప్పేయాల్సిందిగా, క్రష్ అంటే వీళ్ళు క్రష్ చేసేస్తున్నారు అనవసరంగా. ఓకే, సో నెక్స్ట్ మనం ఏంటండి, నాగేంద్ర కుమార్ గారు ఎక్కడున్నారు? నాగేంద్ర కుమార్ గారు మీరు ఏం చదివిస్తున్నారా అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు రాజు గారు అండ్ చారు గారు అండ్ నేను కూడా. రండి తొందరగా. బ్రో ఆయన ఒడిలోంచి లేవు బ్రో, ఎంత ఫోటో పర్ఫెక్ట్గా కావాలంటే. మధ్యలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఏమైనా వాటర్ పెడతారా పక్కన? ఎస్ ఏం కావాలి, టీ కాఫీ లాంటివి? వాటర్. గురుగారు రండి సార్, వేసుకోండి అందరూ ఒకసారి. సార్ ముందుగా ఆశీర్వదించండి, దాని తర్వాత చదివించండి. ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం 100 సంవత్సరం దీర్ఘమాయు. సార్ ఇప్పుడు ఏం నిజంగానే పెళ్ళి అయిపోయిందా ఏంటి? ఏం చదివారు మీరు ఇప్పుడు? సార్ బ్రేకప్లు చేయించకండి మీరు. నాకు సార్ సపోర్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ గ్లామరస్ మీడియా పర్సన్. ఎప్పుడు సార్ ఎప్పుడు హెయిర్ కూడా డై చేసుకోలేదు. ఆల్వేస్ లుక్స్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ చాలా సపోర్టివ్గా నా ఏజెంట్ టైం నుంచి చాలా ఎంకరేజింగ్గా ఇంటర్వ్యూస్లో కానీ మా సినిమాని వర్డ్ ఆఫ్ మౌత్ ఆడియన్స్కి అందేలా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం తీసుకొచ్చారు? చదవండి ఒకసారి. నేను అంటే మీ ఎవరు హ్యాండ్ రైటింగ్ నాకు అర్థం కావట్లేదు, మీరు అదే అందుకని నేను ముందు రాగానే, నేను ఆడిటోరియంలోకి రాగానే చెప్తే క్వశ్చన్ రాసా, నీకే రాసా, ఈ అమ్మాయికి రాయలే. కానీ నువ్వు నీ స్పీచ్లో ఇందాక నా క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు చెప్పేశావు. అయితే స్టెప్ వేసి వెళ్ళిపోండి. బట్ స్టిల్ దేర్ ఇస్ ఎ ట్విస్ట్ ఇన్ దిస్. అనగనగా ఒక రాజులా, అనగనగా ఒక నవీన్ పోలిశెట్టి అన్నట్టు ఇంత గ్యాప్ ఏంటి? ఏంటది? అనగనగా ఒక రాజులా, అనగనగా ఒక రాజు అంటే ఇంత గ్యాప్ ఏంటనా? అనే టైం దేర్ లివ్డ్ ఎ కింగ్. ఓకే అట్లా త్రివిక్రమ్ గారు చెప్పినట్టు గ్యాప్ తీసుకోలేదు, అది గ్యాప్ వచ్చింది అంతే. వచ్చిందా, తీసుకున్నావా అని లేదు. ఇందాక చెప్పాను కదా సార్, 2024 అది మా మమ్మీ అంటా ఉంటుంది, సినిమాలు కంటిన్యూస్గా హిట్ అవుతుంటే ఎవడో విరూపాక్ష చేయించినట్టున్నాడు, అనవసరంగా నీ మీద అనవసరంగా అంత పెద్ద ఇంజురీ అయింది. బట్ అది
చెప్పాను కదా అది ఒక బ్యాడ్ ఇయర్, అది మర్చిపోదాం. ఆ గ్యాప్ అనుకోకుండా వచ్చింది, బట్ ఆ గ్యాప్ వల్ల ఒక మన లైఫ్లో ఏది టఫ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా దాని నుంచి ఒక పాజిటివ్ వస్తుంది అంటారు కదా, మనకు ఆ టైంలో అది నెగిటివ్ అనిపిస్తుంది. బట్ దానివల్ల మా అందరికీ, నాకు మా రైటింగ్ టీమ్కి కానీ కొంచెం మళ్ళీ రీగ్రూప్ చేసుకొని అనగనగా ఒక రాజు స్క్రిప్ట్ చాలా గట్టిగా వచ్చేలాగా వర్క్ చేయడానికి టైం దొరికింది. సో ఆ స్క్రిప్ట్ సూపర్బ్గా వచ్చిన తర్వాతే మా ప్రొడ్యూసర్స్ వంశీ గారు కానీ వీళ్ళందరూ ఆ టైంలో చాలా సపోర్ట్ చేశారు. పర్లేదు నువ్వు రికవర్ అయిన తర్వాతే సెట్కి వెళ్దాం, షూటింగ్కి వెళ్దాం అని చెప్పి. సో దాని నుంచి వచ్చిన పాజిటివ్ అది ఏంటంటే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కానీ ప్రెప్ వర్క్లో మాకు ఎక్స్ట్రా టైం దొరికింది. సో చాలా చాలా బాగా వచ్చింది సినిమా. అండ్ అది ఇంకొక క్వశ్చన్, నువ్వు నార్మల్గా యు ఆర్ కీపింగ్ ఆన్ డూయింగ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్సే ఎక్కువగా మొదటి నుంచి చేసుకుంటూ వచ్చినప్పుడు ఓకే ఈ క్యారెక్టర్లో నీకు అంత గమ్మత్ ఏం కనిపించింది? వై యూ హ్యావ్ చోజన్ టు ఎనాక్ట్ దిస్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తావు? సో యాక్చువల్గా ఈ క్వశ్చన్ మా డైరెక్టర్, మా రైటింగ్ టీం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఫ్రంట్ రోలో, వాళ్ళకి మైక్ ఇస్తే వాళ్ళు కూడా చెప్పగలుగుతారు. మా డైరెక్టర్ మారీ ఈస్ దేర్, ప్లీజ్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ మై కో రైటర్ చిన్మయ్ ఇస్ దేర్. సో యాక్చువల్గా మీరు అన్న క్వశ్చన్ కరెక్టే. ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తున్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ టైము ఎంటర్టైన్మెంట్ జానర్ వస్తున్నప్పుడు ప్రీవియస్ సినిమా గుర్తు రాకూడదు, ప్రీవియస్ క్యారెక్టర్ గుర్తు రాకూడదు అని ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఆ ఛాలెంజ్ నాకు మొదటి సినిమా నుంచే ఉంటుంది. యాక్చువల్గా ఏజెంట్స్ అయినప్పుడు అందరూ ఎక్కడన్నా మార్కెట్లో ఎక్కడికి వెళ్తుంటే ఏజెంట్ అని పిలిచేవాళ్ళు. సో దాన్ని ఎలా బ్రేక్ చేయాలని అన్నప్పుడు జాతిరత్నాలు జోగిపేట్ శ్రీకాంత్ అనే ఒక క్యారెక్టర్ దొరికింది. సో ఆ జోగిపేట్ శ్రీకాంత్కి కొంచెం మాసెస్లోకి వెళ్ళింది, మనం మల్టీప్లెక్స్కి దూరం అవుతున్నాం, కొంచెం మల్టీప్లెక్స్ ఆడియన్స్కి కూడా కొంచెం నచ్చే సబ్జెక్ట్ చేయాలన్నప్పుడు మిస్ షెట్టి, మిస్టర్ పోలీసులు, స్టాండప్ కామెడియన్ క్యారెక్టర్ దొరికింది. సో ఇవన్నీ క్యారెక్టర్స్ అయిన తర్వాత నేను ఒక ఆంధ్ర సైడ్, ఆ గోదావరి జిల్లాలో ఆ వెటకారం, ఆ ఫ్లేవర్ ఉన్న క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు. సో ఆ ఎనర్జీ, ఆ సర్కాజము, ఆ హ్యూమర్, సో ఆ క్యారెక్టర్ ఈ రాజులో నాకు కనిపించింది అనమాట. అండ్ ఎంటర్టైన్మెంట్కి అసలు పొటెన్షియల్ అన్లిమిటెడ్ ఉంది. అండ్ చాలా కొత్తగా ఆడియన్స్ నన్ను చూడగలుగుతారని నేను, మా డైరెక్టర్ మారి, మా రైటర్స్ మేమందరం నమ్మాం. సో మీరు ఈ సినిమా చూస్తే కనుక నా ప్రీవియస్ సినిమాలు ఏవి గుర్తురావు, వెరీ వెరీ ఫ్రెష్ న్యూ క్యారెక్టర్ కనిపిస్తుంది అనగనగా ఒక రాజులో. ఫెంటాస్టిక్. 2026 నీకు ఒక బ్లాక్ బస్టర్ ఇయర్ కావాలని ఐఎమ్ విషింగ్ అండ్ బ్లెస్సింగ్ ఆల్సో ఎట్ ది వెరీ సేమ్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీనాక్షి, ఏ క్వశ్చన్ ఫర్ యూ. లాస్ట్ ఇయర్ ప్రియురాలు, ఈ ఏడాది పెళ్లి కూతురు భార్య, నెక్స్ట్ ఇయర్ ఏంటి ప్రమోషను? నెక్స్ట్ సినిమాలో డివోర్స్, ఇంకేముంటుందండి? నెక్స్ట్ సినిమా నేను నెక్స్ట్ సంక్రాంతి టైంలో చెప్తాను మీకు, కానీ ఈ సంక్రాంతికి ఇదే. నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి? ఇల్లాలు, ప్రియురాలు, ఇల్లాలు, నెక్స్ట్ తల్లి. Depending on our creative mind, what is next for him, we'll decide that. హవెవర్ ఈ సినిమా నీకు చాలా మంచి ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అవ్వాలి మీ ఇద్దరికి కూడా. ఎందుకంటే మంచి ఫ్రేలోకి, బ్రహ్మాండమైన కాంపిటేటివ్ రేస్లోకి వస్తున్నారు మీరు. గ్రేటెస్ట్ బుల్స్ మార్కెట్లో దిగుతున్న టైంలో మీరు కూడా మధ్యలో లేడి పిల్లలాగా వస్తున్నారు కాబట్టి మీకు కూడా అంత మంచి రిసెప్షన్ దొరకాలి. అండ్ యూ షుడ్ బి ఆల్సో టచింగ్ ది టాప్ నాచ్ యాజ్ ఎ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నాగేంద్ర కుమార్ గారు, మీరు ఇలా ఇల్లాలు ప్రియురాలు అని రైమింగ్లో క్వశ్చన్ అడిగినందుకు మీకోసం మేము ఒక టైమింగ్తో పాట వేస్తున్నాం. దాంతో స్టెప్ వేసుకుంటూ మీరు ఇందాక స్టెప్ అది నచ్చే నా కోట అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయ్యో, అయినా పాట వేయండి మీరు ఆయన వెళ్తున్నప్పుడు. థ్యాంక్ యూ. మైక్ ఇచ్చేసి వెళ్ళరా మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు మంచినీళ్ళు బ్రేక్ ఏమన్నా కావాలా మీకు? పర్లేదు, పెళ్లిలో ఇదంతా అలవాటే కదా. కొంచెం మేకప్ వాళ్ళు ఎక్కడున్నారు, కొంచెం స్వెట్, పెళ్లి కొడుకు స్వెట్ వస్తుంటే. ఓకే, నెక్స్ట్ చదివింపులకి ఐ రిక్వెస్ట్. నెక్స్ట్ రఘు గారు ఏం చదివించబోతున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రఘు గారు. రఘు గారని ఇక్కడ దాకా వచ్చారు, గ్రేట్. రఘు గారని రఘు గారు ఆశీర్వదించండి ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యా, మీరు మా టీవీలో మా సినిమా ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా. ఏంది అందరూ ఓన్లీ క్వశ్చన్లు, ఎవరు క్యాష్ తీసుకురాలేదా? గూగుల్ పే, ఆన్లైన్ అంతా గూగుల్ పే ఓన్లీ. ఇటు రండి సార్. ఈ సినిమా షూటింగు, మీ ఎంజాయ్మెంట్ అంతా చూస్తే ఒక ప్రీ వెడ్డింగ్ లాగా అనిపిస్తుంది మీ నిజమైన పెళ్ళికి.
మీ పెళ్ళి ఎప్పుడు ప్లస్ ఎంత ఎంజాయ్ చేశారు ఈ సినిమా? మీరు మూర్తి గారు మాట్లాడుకొని వచ్చారా? లేదు అనుకోకుండానే వచ్చి. లేదు, ఈ సినిమా చాలా చాలా ఎంజాయ్ చేసామండి. ప్రీ వెడ్డింగ్ లాగా ఎంజాయ్ చేశారు. అక్కడ వరకే ఎంజాయ్ చేయనిస్తారు, ఇంకేం అక్కడ మొత్తం. దాని తర్వాత ప్యాకప్ చెప్పి ఇంటికి పంపిస్తారు. సో చాలా 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 ఎంజాయబుల్ ఫిల్మ్. ఫస్ట్ డే నుంచి మా టీంలో ఉన్న వాళ్ళందరూ కానీ పాజిటివ్ ఎనర్జీస్, వెరీ వెరీ ఆ వైబ్ ఫీల్. కథ చెప్పినప్పటి నుంచి, మీనాక్షి కథ చెప్పినప్పుడు కానీ, టీంలో ఎవరన్నా యాక్ట్రెసెస్ ఎవరికి చెప్పినా అందరు ఫస్ట్ రియాక్షన్ ఉంటుంది కదా కథ విన్నప్పుడు. మేము నర్వస్గా ఉంటాం, అరే ఈ కథ నచ్చుతుందా లేదా, ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తున్నారు, అందరు నమ్ముతున్నారు. సో ఫస్ట్ నరేషన్ నుంచి అందరూ పడి నవ్వుతున్నారు అనమాట. రావు రమేష్ గారు కూడా వచ్చారో తెలియదు ఈరోజు. సో అందరూ ఆ నరేషన్ లెవెల్లోనే ఇంత నవ్వుతున్నప్పుడు మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. ఓ ఈ సినిమా ఐ థింక్ మనం చాలా ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా ఇవ్వబోతున్నాం అని చెప్పేసి. బట్ ఎగ్జిక్యూషన్ లెవెల్లో కూడా మేము చాలాసార్లు మా డైరెక్టర్ కోప్పడేవాళ్ళం అనమాట. మేము టేక్ మధ్యలోనే కట్ చెప్పేసేవాళ్ళం, నవ్వుకుంటూ అందరు నవ్వుకుంటూ అసలు మళ్ళీ రీటేక్స్ చేసి. సో అలాంటి ఒక ఎనర్జీ, అలాంటి ఒక లాఫ్టర్తో తీసిన సినిమా. రేపు మీరు థియేటర్స్లో అదే ఎనర్జీ, అదే హ్యూమర్, అదంతా మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారని మేము నవ్వుతున్నాం. మీనాక్షి గారు, మీరు మిగతా చాలామంది హీరోలతో చేశారు, వరుస సక్సెస్లతో కూడా ఉన్నారు. నవీన్తో సినిమా చేయడం అనేది ఎలాంటి స్పెషల్? అంత ఈజీ కాదు, ఎందుకంటే ప్రోమోల్లో కూడా చూస్తున్నాం, ఒక పట్టాను ఒప్పుకోడు షార్ట్ ఓకే అయ్యేదాకా. సో నవీన్తో పనిచేయడం. నవీన్ గారితో పని చేసినప్పుడు ఐ థింక్ ఐ లర్న్ సో మచ్. ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ కామెడీ రోల్ చేసిన. అండ్ అంటే నేను కొంచెం నర్వస్గా ఉన్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం ఈ జానర్లో ఫుల్లీ నేను కూడా డైవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందాక సంక్రాంతికి వస్తున్నాంలో ఇట్ వాజ్ నాట్ అ కంప్లీట్ కామెడీ రోల్, కానీ పార్ట్ ఆఫ్ అ కామెడీ స్క్రిప్ట్. కానీ ఈ సినిమాలో ఇట్ ఈస్ అ కామిక్ రోల్ లాగా అండ్ అ కామెడీ స్క్రిప్ట్. సో కొంచెం అండ్ అంటే దే సే నో మేకింగ్ పీపుల్ క్రై ఈజ్ ఈజీ, కానీ మేకింగ్ పీపుల్ లాఫ్ ఇస్ ద టఫెస్ట్. అండ్ ఐ థింక్ దెర్ ఈస్ సో మచ్ దట్ ఐవ్ లెర్న్. ప్రతిరోజు ప్రతి సీన్లో ఐ హ్యావ్ లెర్న్ సో మచ్. అండ్ ఐ థింక్ ఆల్ థ్యాంక్స్ టు నవీన్. ఎందుకంటే every time I would come, I would ask him, is this too much? Is this too low? How should I take it? And he would guide me correctly. So I think he's been a very supportive co-actor. And ante indaka kuda cheppanu, too much fun on set. Ante navtune untanu akkada scenes kuda. So a really great experience and so much to learn from him. Definitely the thing that stands out with him is that he is always wanting to better it, irrespective of how much time it takes. And that is something that is truly beautiful. ప్రోమోస్లోనే చాలా వరకు కామెడీని వాడేశారు అనిపిస్తుంది, సినిమాలో దాచారా? అసలు సినిమాది ఉన్నది ప్రోమోలో ఏది వాడలేదు ఇంకా. సో సినిమాలో చాలా 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 దాచాం. మేము ప్రోమోలో ఇప్పటి వరకు రిలీజ్ చేసిందంతా ప్రమోషనల్ మెటీరియలే. పాట విజువల్స్ మీరు చూశారు కదా, పాట విజువల్స్ సినిమాలోవే. బట్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ట్రైలర్ కానీ, నెక్స్ట్ రాబోయే సాంగ్ కానీ, ఇంకా మెల్లమెల్లగా యాక్చువల్గా మేము మన లాస్ట్ 2 వీక్స్లో సాంగ్ షూట్స్లో బిజీ ఉన్నాం. అందుకే ఈవెంట్స్లో కానీ అక్కడక్కడ మేము ప్రమోషన్స్, మీ షోకి కూడా వచ్చాము ఆ రోజు. సో ఈ రోజు నుంచి ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు దాకా మీరు చూసిన విజువల్స్ కానీ, కంటెంట్ కానీ, ఇంకా సినిమాలోది ఏది రివీల్ చేయలేదు. సినిమాలో రివీల్ చేయాల్సిన చాలా చాలా ఎంటర్టైన్మెంట్ పొటెన్షియల్ ఉన్నది, చాలా కంటెంట్ ఉంది. అది రాబోయే నెక్స్ట్ 1 వీక్లో డెఫినెట్గా రిలీజ్ చేస్తాం. ఆల్ ది బెస్ట్. గుడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రఘు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫోటో తీసుకున్నారా? ఫోటో తీసుకున్నారా? తీసారా? ఓకే. తర్వాత రాజు గారికి చదివించడానికి వస్తున్నారు ఆడపిల్ల వైపు నుంచి అన్వర్ గారు. సో చారులత ఫ్యామిలీ నుంచి వస్తున్నారు ఆయన. ఏం చదివిస్తున్నారో చూడాలి. ఓకే, వెల్కమ్ సార్. టీషర్ట్ అదిరింది, చాలా బాగుంది. ఒక చిన్న కొంచెం అండి, పాపం అలసిపోయారు ఎన్ని చదివింపుల్లో. యా తీసుకోండి. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ చదివించులు పక్కన పెడితే నాగవంశీ గారు కట్నం ఎంత ఇచ్చారండి? నేను కట్నం తీసుకునే అల్లుండి కాదండి, నేను రివర్స్లో కట్నం ఇచ్చే అల్లుండి. అయితే నాగవంశీ గారికి ఇచ్చారు? లేదు, నాగవంశీ గారు మాకు కట్నం రూపంలో ఈ సినిమాకి కావాల్సిందంతా ఇచ్చారు. ఈ సినిమా ఒక మంచి సినిమాలాగా రావడానికి కావాల్సిన సపోర్టు, కావాల్సిన ప్రొడక్షన్ తరఫు నుంచి ఒక మంచి సినిమా రావాలని కథలో నమ్మి ఈ సినిమా ఆయన ఫస్ట్ టైం ఆయన విన్నప్పటి నుంచి
మా రైటింగ్ని అప్రిషియేట్ చేసి రేపు ఎడిట్లో కూడా వాళ్ళకి ఏం కావాలన్నా ఇవ్వండి అని చాలా చాలా సపోర్టివ్గా ఈ సినిమా బాగా రావడానికి ఒక మా సినిమా బిహైండ్ ద సీన్స్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పిల్లర్స్ ఈ సినిమాకి మా నాగవంశీ మావయ్య. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 14th మీ సినిమా వస్తుంది. ఒకవేళ మీ సినిమా రాకుండా ఫర్ ఎగ్జాంపుల్ వద్దండి ఇలాంటి ఒకవేళ చిరంజీవి గారి సినిమా, ప్రభాస్ గారి సినిమా ఇలాంటివి అడిగినప్పుడు ఇలా గంట పెట్టారు. శర్వానంద్ ఇలా ఎప్పుడైనా మీరు ఏదైనా ఆన్సర్ చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా పడితే మేము ఈ గంట మోగిస్తూ ఉంటాం. అవునా? ఒక స్టెప్ కూడా వేయించండి. ఆ స్టెప్ కూడా ఇస్తాం. ఇప్పుడు గంట మోగింది కాబట్టి మీరు స్టెప్ వేయాలి. సంక్రాంతికి మిగిలిన 4 సినిమాల్లో ఏ సినిమాకి వెళ్తారు? నాకు వినపడలేదు మీకు. మిగిలిన 4 సినిమాల్లో మీరు ఏ సినిమా చూస్తారు ఫస్ట్? ఒకే రోజు వస్తే అన్ని సినిమాలు చూస్తాను. ఒకే రోజు వస్తే అన్ని సినిమాలు చూస్తానండి. నేను సినిమా ఒక రోజు 6 సినిమాలు చూసిన హిస్టరీ కూడా ఉంది నాకు. సో అలా ఏం లేదు. ఈ సంక్రాంతికి అదే అంటున్నా కదా, యాక్చువల్గా ఆడియన్స్కి చాలా కష్టం, ఎందుకంటే మంచి సినిమాలు చాలా ఉన్నాయి. సో అన్ని సినిమాలు గ్యాప్తో వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారిది ఐ థింక్ 12th ఎప్పుడు వస్తుంది. సో నేనైతే ఫస్ట్ ప్రభాస్ గారి సినిమా చూసి అటు నుంచి చిరంజీవి గారి సినిమాకి వెళ్ళి అటు నుంచి నా సినిమాకి వెళ్తాను. సో బ్లాక్లో టికెట్లు కొని సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి కదా. అవును. మీరు బ్లాక్లో ఎక్కువ డబ్బులు పెట్టి సినిమా చూస్తుంది ఏ సినిమా చూసారు? నేను ఐ థింక్ బాహుబలి అనుకుంటా. యా, అప్పుడు కూడా బ్లాక్లో కొన్నారు మీరు టికెట్? ఫస్ట్ డే దొరకలేదు అప్పుడు నాకు. సో ఐ థింక్ అదే బాహుబలి నాకు. మీనాక్షి గారు, ఈ సినిమా అంతా పోస్టర్ నుంచి టీజర్ వరకు మొత్తం వెడ్డింగ్ వైపు కనిపిస్తుంది కదా, మీరు ఎంజాయ్ చేసిన వెడ్డింగ్ మూమెంట్ ఏంటండి మీ లైఫ్లో? మీ చుట్టాలు కానీ మీ ఫ్రెండ్స్ కానీ? అంటే ఇప్పుడు నిజంగా నాకు ఎక్సైట్మెంట్ ఇది అయిపోయింది, ఎందుకంటే ఎన్నిసార్లు నా పెళ్ళి అయిపోయింది ఆన్ స్క్రీన్. సో ఇప్పుడు నాకు పెళ్ళికి ఎక్సైట్మెంట్ లేదు. కానీ అది పక్కన పెడితే ఇన్ జనరల్ నాకు అది గెట్టింగ్ రెడీ నాకు చాలా ఇష్టం. ఈ ఫుల్ ఫన్ వైబ్లో అది అండ్ అలా సీన్స్లో కూడా చేసి నాకు యాక్టింగ్కి ఎంత స్ట్రెస్ లేదు, ఎందుకంటే యూ జస్ట్ హ్యావ్ టు బీ దేర్, ఫాలో ద రిచువల్స్. అక్కడ అది మన పండిత్ గారు ఉన్నారు కదా, దే హ్యావ్ మోర్ స్ట్రెస్ ఆఫ్ సేయింగ్ దట్ అది నిజంగా ఉందా లేదా ఎక్కడ కట్ చేయాలి అని. సో అంటే ఐ రియలీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ షూటింగ్ ఫర్ దిస్. అండ్ మీరు అలా చెప్పినట్టు ఉంది, డెఫినెట్గా ఇది ఒక ఫన్ పెళ్ళి సెలబ్రేషన్ వైబ్, పండగ వైబ్ ఉంది. అండ్ సంక్రాంతికి ఇది పర్ఫెక్ట్ స్పేస్లో ఐ థింక్ ఇట్స్ ఫిట్టింగ్ ఇన్. సో యా. గిఫ్ట్ తీసుకురాలేదా మీరు? దీనిలో ఏమైనా రాశారా? సేమ్ అదే నా మీద. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫోటో గ్యాపా? మీకు నాకు ఇద్దరికి గ్యాప్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి ఎలాంటి గ్యాప్ రాకూడదని నేను గ్యాప్ టీ-షర్ట్ వేసుకొచ్చి మరీ చదివించారు. థ్యాంక్ యూ అన్వర్ గారు. అండ్ నెక్స్ట్ మన ఏమైనా బ్రేక్ తీసుకోవాలా? మనకి ఏం లేదా? ఓకే, వెంటనే పిలిచేద్దాం మనం. ఆ ఎనర్జీకి బ్రేక్ లేదు అసలు. కుమార్ గారు, ఐ రిక్వెస్ట్ ఇప్పుడు నెక్స్ట్ చదివించడానికి కుమార్ గారు వేదిక మీదకి వస్తున్నారు. మన మీమర్స్ వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు చాలా మంది, వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళు కూడా ఏదో గిఫ్ట్స్ తెచ్చినట్టున్నారు. దీని తర్వాత మనం అలా మధ్య మధ్యలో థ్యాంక్ యూ సార్. టీ-షర్ట్ బాగుంది, చాలా బాగుంది. మైక్ ఇదిగోండి. మీ ఎనర్జీ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళ ఎనర్జీయే నా ఎనర్జీ. కాదు, మీ ఎనర్జీ వల్ల వాళ్ళ ఎనర్జీ జనరేట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? సూపర్. థ్యాంక్ యా, కుమార్ గారు ముందుగా అది ఇచ్చి ఫోటో తీసుకుంటాను. అది ఇవ్వండి సార్. ఇవ్వడానికే తెచ్చారు కదా కుమార్ గారు. ఇదంతా ఆల్బమ్ చేసి మీ అందరికి పంపిస్తాం. అంటే మీ లవ్ స్టోరీస్ అన్నీ కూడా మీ నుంచే స్టార్ట్ అవుతాయి కదా, సో ఈ లవ్ స్టోరీ ఏమన్నా మారిందా? అమ్మాయి సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, రాజుగారు కదా. సినిమాలోనా మీరు అనేది? సినిమాలో ఉన్నాయి. ఓకే, ఏంటి మీ ఆన్ స్క్రీన్ లవ్ స్టోరీస్ అన్ని మీ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈసారి ఏమన్నా మారిందా? రాజుగారు కదా, రాజుగారి వెంట రాణి పడిందా, రాణి వెంట రాజుగారు పడారా? జనవరి 14th. ఇది కూడా చెప్పరా? లేదు, మీరు ట్రైలర్లో మీకు రివీల్ అవుద్ది. చాలా చాలా కీ ప్లాట్ పాయింట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. బట్ డెఫినెట్లీ ఒక చాలా మంచి లవ్ స్టోరీ ఉంది. అంటే ఈ కామెడీ, ఈ ఎంటర్టైన్మెంట్ వెనకాల అన్ఎక్స్పెక్టెడ్ స్టోరీ లైన్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ చాలా మంచి లవ్ స్టోరీ ఉంది. గోదావరి స్లాంగ్ ఏమైనా కష్టం అనిపించిందా? లేదు, అలా కష్టపడితే మనకి ఏది కష్టం. యాక్చువల్గా ఏ స్లాంగ్ మాట్లాడాలన్నా కష్టమే. బట్ ఒక్కసారి దాన్ని మనం హార్డ్ వర్క్ చేసి దానికి ప్రెప్ చేసుకొని దాన్ని ఇనఫ్ రిహర్సల్ చేసుకుంటే డెఫినెట్గా చేయొచ్చు. నాకు ఆ ప్రాసెస్ ఏమన్నా మీకు డిఫికల్ట్ అనిపించింది? అంటే ఈ సినిమాకి సంబంధించిన వరకు అదొక్కడే క్రాక్ చేయాలనిపించింది మీరు? లేదు, అలా ఏది అంటే ఒకటి డిఫికల్ట్ ఒకటి ఈజీ అని నేను అనరు, అన్ని డిఫికల్టే.
మనం స్క్రీన్ మీద మీరు చూస్తుంది ఏది సహజంగా అనిపించినా అది ఫస్ట్ టైం చేసినప్పుడు అది డిఫికల్టే. అది దాని తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ అది క్రాక్ చేసి ఇంకొక 1 వీక్ రిహర్సల్ తర్వాత ఇంకొంచెం బెటర్ అవుద్ది, ఇంకో నెల తర్వాత ఇంకొంచెం బెటర్ అవుద్ది. సో ఈ నాకు యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ జోగిపేట్ శ్రీకాంత్ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు నాకు ఆ యాక్సెంట్ పట్టడం నాకు చాలా కష్టం అనిపించింది ఫస్ట్ 1 మంత్. ఏజెంట్ స్థాయిలో నెల్లూరు స్లాంగ్ చేసినప్పుడు అప్పుడు కూడా నాకు అది చాలా కష్టం అనిపించింది. బట్ ఈవెన్చువల్లీ సినిమా వచ్చినప్పుడు అందరు చాలా బాగుందని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో అది ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్. అది ఈ సినిమాలో కూడా ఆ ఫ్లేవరు అదంతా వీలైనంత వరకు వి ట్రై టు బి ఆనెస్ట్ టు దట్ వరల్డ్. మీ ఎనర్జీ అంటే చాలా ఇష్టం సార్. మీరు లైవ్లో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీనాక్షి గారు, సంక్రాంతి సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అనుకోవచ్చు. దగ్గరికి వెళ్ళరా కుమార్ గారు. సంక్రాంతికి ఒక సెంటిమెంట్ అయిపోతుందేమో మీకు. అంటే హోప్ఫుల్లీ అండి, ఎందుకంటే ఇది కూడా ఒక మంచి స్క్రిప్ట్, మంచి స్టోరీ లైన్ అండ్ ఫ్యామిలీస్కి డెఫినెట్గా దిస్ ఇస్ గోన్ బీ వన్ ఫన్ ఎంటర్టైనర్. అది ఫెస్టివల్ అయితే లేదా అది ఓకే, కానీ ఈ సినిమా డెఫినెట్గా వాట్ ఎవర్ టైమ్ ఇట్ కమ్స్ వుడ్ హ్యావ్ బీన్ అ గుడ్ ఫ్యామిలీ ఫేవరెట్ ఫర్ షూర్. సో లక్కీలీ ఇట్ ఈస్ ఆన్ సంక్రాంతి, సో నేను కూడా హ్యాపీ. విష్ యూ గుడ్ లక్ అండి బోత్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఫోటో తీసుకున్నారా? థ్యాంక్ యూ. ఫోటో తీసుకున్నారు కదా కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఇద్దరిని పిలుద్దాం కదా. అందులో నాగేశ్వరరావు గారు అండ్ తారక్ గారు మీకు చదివించడానికి వేదిక మీదకి వస్తున్నారు. మరి రాజు గారి పెళ్లికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ నాగేశ్వరరావు గారికి తారక్ గారికి స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, ముందుగా నాగేశ్వరరావు గారు, తారక్ గారు. ఇక్కడ మీ రిసెప్షన్లో ఇంత రచ్చరంబోలా జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా రిసెప్షన్కి వెళ్ళి అక్కడ రచ్చరంబోలా ఎవరే ఈడు వచ్చేస్తున్నాడు నవీన్ గడ్ అనే పేరు ఎప్పుడైనా తెచ్చుకున్నారు? నేను అసలు ఏమంటారు, నా స్ట్రగుల్ టైంలో పెళ్ళిళ్ళ దాంట్లో సంగీత్ ఎంసీగా చేసేవాడిని. చాలా వెడ్డింగ్స్లో బాంబేలో నేను సంగీత్ ఎంసీగా నన్ను పిలిచేవాళ్ళు. సో ఆ రోజుల్లో ఇంకా రూమ్ రెంట్కి దానికి ఏదో ఒకటి చేయాలి కదా. సో మా ఫ్యామిలీలో కూడా ఇప్పటికి కూడా, అంటే ఇప్పుడు కొంచెం షూటింగ్స్లో కుదరదు, కానీ మా ఫ్యామిలీలో ఏ వెడ్డింగ్స్ అయినా కూడా దాని సంగీత్ కానీ రిసెప్షన్ కానీ నాతోటే హోస్ట్ చేయించేవాళ్ళు. అంటే మీరు వెళ్ళకపోతే ఆగిపోయాయి పెళ్ళిళ్ళు? ఏంటది? మీరు వెళ్ళకపోతే జరిగేవి కాదు పెళ్ళిళ్ళు కానీ? నేను వెళ్ళి చాలా ఆపడానికి ట్రై చేసేవాడిని. అయితే చాలా మంది అడుగుతున్నారు, బట్ నేను ఈవిడ గురించి కోసం మిమ్మల్ని అడుగుతా. సంక్రాంతికి వద్దామని ఫిక్స్ అయ్యి తీసుకున్నారా, లేకపోతే ఫిక్స్ అయిన తర్వాత అలా జరిగిపోయింది? ఆవిడ సంక్రాంతికి అలవాటు కాబట్టి అలా తోసుకుంటే ఇక్కడ దాకా వచ్చేసింది? లేదు, ప్రతి సంక్రాంతికి భోగి మంటలు, ఈ పతంగులు, మీనాక్షి చౌదరి, ఈ 3 కామన్. సో మాకు ఈ సినిమాకి హీరోయిన్ కాస్టింగ్ చేస్తున్నప్పుడు తనని కలిసిన తర్వాత ఈ సినిమాలో క్యారెక్టర్ చారులతకి తన పర్ఫెక్ట్ ఎనర్జీ, తన టైమింగ్ అదంతా పర్ఫెక్ట్ ఉంటుంది అనిపించింది మా అందరికీ. సో అందుకు తీసుకున్నాం. ఆ సంక్రాంతి అప్పటికి మేము ఇంకా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాం అనే ఐడియా ఏం లేదు మాకు. ఫైనల్గా ఒక క్వశ్చన్, రాజు గారు 7 చేపల్లో ఒక చేప ఎందుకు ఎండలేదు సార్? రాజు గారు 7 చేపల్లో ఒక్క చేప ఎందుకు ఎండలేదు? ఎండలేదు ఎందుకు ఎండలేదు? ఎండలేదేమో ఆ రోజు. నేను ఆ పాఠం చెప్పినట్టు నేను స్కూల్కి వెళ్ళలేదు. సో ఆ రోజు నేను స్కూల్ బంక్ కొట్టానండి. సరే, ఫైనల్గా మీ చదివింపులు ఏంటంటే విషింగ్ అనగనగా ఒక రాజు ఇన్ 100 crore క్లబ్. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. మాకు 100 crore స్మైల్స్ వస్తే మాకు చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తారక్ గారు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు, మీరేం చదివిస్తున్నారు? సార్, గోదావరి జిల్లాలో రాజులు దానాలు చేసి అప్పుల పాలైపోయిన వాళ్ళు చాలామంది చూశారు. ఈ రాజు గారు పెళ్లి చేసుకుని అప్పుల పాలైపోతాడా? అది మీరు January 14th గోదావరి జిల్లాలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయండి. అంటే మేము ప్రతి ఎలిమెంట్ సినిమాలో క్యాప్చర్ చేయలేదు. బట్ January 14th నాడు ఈ సినిమాలో మీరు టోటల్ ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్లేవర్లో మీకు ఏ యాంగిల్ మిస్ అవ్వని ఎంటర్టైన్మెంట్, పండక్కి ఏ యాంగిల్ మిస్ అవ్వని ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుంది. నవీన్ పోల్సెట్ అంటే మల్టీ టాలెంటెడ్. ఇందాక మా గీత చెప్పినట్టు సింగరు, డ్యాన్సరు, యాక్టరు, డైరెక్టరు, రైటర్, ఇంత మల్టీ టాస్కర్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మా నవీన్ పోల్సెట్ని హ్యాండిల్ చేయటం ఈజీనా, టార్చరా? నాకు చాలా ఈజీ. నేను ఏం చెప్తే అది వింటాడు వాడు. మిమ్మల్ని వేరే వాళ్ళు హ్యాండిల్ చేయటం ఈజీనా, టార్చరా? ఏమో మరి అది మీరు వాళ్ళని అడగాలి, డైరెక్టర్ అడగాలి. వాళ్ళని అడగండి. ఇందాక చెప్పింది కదా తన ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మల్టీ టాలెంటెడ్ అలా ఏం లేదు. నాకు సరే మీరు కానివ్వండి.
నాకు ఫిల్మ్ మేకింగ్లో నాకు సినిమా అంటే పిచ్చి. సో దాంట్లో ప్రతిదీ నేర్చుకోవాలి, ఆడియన్స్ని ఎలా డిఫరెంట్గా ఎంటర్టైన్ చేయొచ్చు ప్రతిసారి అనేది నేను నేర్చుకోవడానికి నాకు క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉంది. సో మల్టీ టాలెంటెడ్ అలా ఏం లేదు, నేను ప్రతిదీ ఏదన్నా నేర్చుకొని వాళ్ళ ముందు కొత్త రకంగా ఎలా ఎంటర్టైన్ చేయొచ్చు అనేది నేను ఒక 500% ఎఫర్ట్ పెడతా. పక్కన 200 పెడితే నేను 500 పెడతా, అదొకటే. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాగేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ ఇద్దరికి చదివించడానికి ఎవరు వస్తున్నారంటే ఇంకో ఇద్దరు వస్తున్నారు. ఆయన రాజేష్ గారు అండ్ ధీరజ్ గారు. ధీరజ్ గారు అండ్ రాజేష్ గారు వాళ్ళు ఏం చదివిస్తున్నారో చూద్దామండి. ఈ అందరూ మధ్య ఏదైనా కాలంలో వాళ్ళు చాలా ఫేమస్ అసలు. కొంచెం వచ్చినప్పుడు ఈసారి కొంచెం 2 స్టెప్పులు కూడా వేస్తే బెటర్. అవును, వీళ్ళు వేస్తే బాగుంటుంది అనుకుంటా. ఫస్ట్ మరి ఎనర్జీ రావాలి. మరి సీరియస్ ఎనర్జీ అయిపోతుంది. పాట ప్లే చేయండి. నేను మీ ఆన్సర్స్ ఇస్తా కానీ 2 స్టెప్లు వేస్తారా? ఇదేంటండి సంగీత్కి వచ్చి స్టెప్లు ఏనంటారు? రాజేష్ గారు వేయను అని చెప్పకూడదు, ఏమని చెప్పాలి? వేస్తానని చెప్పాలి. సాంగ్ ప్లే చేయండి. ఒక స్టెప్ వేస్తున్నారు. లేదు పర్లేదు, ఫస్ట్ ఏదో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫోటో తీసుకుంటారండి. ఓకే, ఇప్పుడు మీరు ప్రశ్న నేను చదవనా? రైటింగ్ అర్థం కాకపోతే ప్రాబ్లం అవుతుందేమో. యాక్చువల్లీ ఈ స్క్రిప్ట్తో మీరు ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి ట్రావెల్ అవుతున్నారు కదా. చాలామంది యంగ్ డైరెక్టర్స్ని కూడా అప్రోచ్ అయ్యారు. మధ్యలో మిస్ శెట్టి, మిస్టర్ పోల్ శెట్టికి ముందు నుంచే ఉంది, ఇది ట్రావెల్ అవుతున్నారు కదా. సో వై సో స్పెషల్ ఈ స్క్రిప్ట్ అనేది? మీకు చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నారు కదా. నేను అంటే చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ ఏమో అవ్వట్లేను. బేసికలీ ఈ స్క్రిప్ట్ కాన్సెప్ట్ నాకు చాలా ఒక కాన్సెప్ట్ ఐడియా ఉండింది. మిస్ శెట్టి తర్వాత ఆ కాన్సెప్ట్ దాన్ని స్టోరీలోకి, స్క్రీన్ ప్లేలోకి తీసుకొద్దామని ఐడియా ఉండింది అనమాట. ఎందుకంటే మిస్ శెట్టి టైంలో ఆ సినిమా ప్రమోషన్స్ కానీ, ఆ సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళడం కానీ నాకు చాలా ఒక జర్నీ ఉండింది ఆ సినిమాలో. సో దాంతో ఇది నేను టైం కేటాయించలేకపోయాను దీనికి. సో దాని తర్వాత దీని మీద స్టార్ట్ చేసామన్నమాట జర్నీ. నేను, మా రైటర్స్ ఇక్కడ ఉన్నారు. సో ఆ స్టార్ట్ చేసిన తర్వాత యాక్సిడెంట్ అవ్వడం వల్ల కొంచెం డిలే అయింది. అండ్ ఒక కోర్ ఐడియా నన్ను చాలా ఎక్సైట్ చేసింది అనమాట. అంటే ఇలాంటి ఒక సినిమా ఈరోజు జెన్జీ ఆడియన్స్కి ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్, ఈ సినిమాలో ఉన్న ప్లాట్ లైన్ చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది. సో మేమందరం రాస్తున్నప్పుడు కూడా మాకు అది ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాం. సో ఎలాగైనా దీన్ని టైం పట్టినా పర్లేదు, ఈ సినిమాని తెరకెక్కించాలనే నమ్మకం మాకు ఉండింది. సో జస్ట్ ఆ బిలీఫ్ అంతే, ఆ స్క్రిప్ట్లో ఆ బిలీఫ్, ఆ ఐడియాలో ఆ బిలీఫ్. అండ్ రాసుకుంటా పోతే సీన్స్ చాలా చాలా బాగా వస్తుంది, కథ చాలా బాగా వస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఫస్ట్ హాఫ్ ఎప్పుడైతే క్రాక్ అయిందో ఒక 4గురికి చెప్పగానే వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు. అలాగే సెకండ్ హాఫ్ క్రాక్ అయిన తర్వాత మళ్ళీ నరేషన్ చెప్తాం కదా రైటర్ ఫ్రెండ్స్కి, వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు. సో అలా ఆ స్క్రిప్ట్లో ఉన్న ఆ జ్యూస్ అంటారు కదా, అది మా అందరిని బాగా ఎక్సైట్ చేసింది. అందుకే దాన్ని నమ్మి మేమందరం, నేనే కాదు మా ప్రొడ్యూసర్స్ అందరం. సో అందుకే ఈరోజు సినిమా ఎడిట్లో చూసుకున్నప్పుడు కానీ, ఎవరన్నా చూసినప్పుడు కానీ, మొన్న త్రివిక్రమ్ గారు కూడా చూశారు సినిమా, చూసి మమ్మల్ని అందరినీ హక్ చేసుకొని చాలా బాగుందని రివ్యూ ఇచ్చారు. సో సంథింగ్ మాకు అది ఏంటి, ఎందుకు ఎక్సైట్ చేసింది అనేది మేము ఎంత చెప్పినా ఇప్పుడు అది వాళ్ళ సినిమా కదా, వాళ్ళకి నచ్చింది కదా. సో Jan 14 నాడు మీ అందరికి కూడా అంతే నచ్చుతుందని మేము ఆశిస్తున్నాం. మీరు ఇందాక త్రివిక్రమ్ గారు అన్నట్టు, త్రివిక్రమ్ గారు యాక్చువల్లీ ఈ స్క్రిప్ట్ చాలా ఇయర్స్ బ్యాక్ విన్నారు కదా ఆయన. సో ఆయన ఇన్పుట్స్ ఏమన్నా లైక్ రైటింగ్లో కానీ, లేదంటే మేకింగ్లో కానీ, చూశాక కానీ సంథింగ్ ఏమన్నా ఇన్పుట్స్ ఇవ్వడం జరిగిందా త్రివిక్రమ్ గారు? త్రివిక్రమ్ గారు అప్పుడు ఒరిజినల్గా లైన్ ఉన్నప్పుడు విన్నారనమాట. దాని తర్వాత మేము ఆ లైన్ని డెవలప్ చేసుకోవడానికి నాకు చెప్పాం కదా, టైం దొరకలేదు. సో దాని తర్వాత నేను, మా రైటర్స్ కానీ ఈ స్క్రిప్ట్ మొత్తం డెవలప్ అయిన తర్వాత ఆయనకి చెప్పడం కుదరలేదు. బట్ ఫైనల్గా మేము సినిమా ఎప్పుడైతే మేము సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకున్నామో, ఫైనల్గా ఆయన కూడా వేరే సినిమాల్లో బిజీ ఉన్నారు. సో ఫైనల్గా మొన్న వచ్చి సినిమా చూసి డెఫినెట్గా ఆయనకు అనిపించిన ఇంప్రూవ్మెంట్స్, ఆయనకు అనిపించిన ఇన్పుట్స్ అవన్నీ డెఫినెట్గా ఆయన సజెస్ట్ చేశారు. అవన్నీ సినిమాని ఇంకా బెటర్ చేసాయి. సో ఇదేంటంటే త్రివిక్రమ్ గారికి ఎలా అయితే త్రివిక్రమ్ గారు నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి సినిమాలు ఉన్నాయో ఆ జానర్ సినిమా ఇది. సో డెఫినెట్గా ఆయనకి నచ్చిన జానర్ అండ్ మాకు నచ్చిన జానర్. అండ్ రేపు మీరు చూస్తారు కదా సినిమాలో, మీకు అర్థమవుతుంది ఎందుకు ఆయన అంత ఎక్సైట్ అయ్యారు ఈ సబ్జెక్ట్కి అని. ఆల్ ద వెరీ బెస్ట్, విషింగ్ యూ ఎ గ్రేట్ సక్సెస్. సో రాజేష్ గారు స్టెప్ వేయను అన్నారు కానీ ప్రశ్నలు మాత్రం వేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. ఇప్పుడు ధీరజ్ గారు. నవీన్, అంటే ఒక రైటర్గా యూ విల్ లవ్ యువర్ స్క్రిప్ట్స్ కదా. సో రైటింగ్ ప్రాసెస్లో చాలా ఇన్వాల్వ్ అవుతారు. సో బై ద వే యూ లవ్ ద స్క్రిప్ట్స్ యూ విల్ బి వెరీ కనెక్టెడ్ టు ఇట్. సీక్వెన్సెస్ కావచ్చు, సీన్స్ కావచ్చు, బట్ వాటిని స్క్రీన్ మీద తీసుకొచ్చేటప్పుడు నాట్ ఆల్ ద సీన్స్ దట్ ఆర్ రిటర్న్ కెనాట్ బి మేడ్ ఆన్ టు ద స్క్రీన్. సో హౌ స్ట్రిక్ట్ యూ విల్ బి? నాట్ ఆల్ ద సీన్స్ యూ హ్యావ్ రిటర్న్, అంటే రాసిన
సో దట్స్ నాట్ ఆల్వేస్ పాసిబుల్ యాజ్ వెల్ కదా. లేదా మేము అసలు అలా షూటింగ్ చేయని స్క్రిప్ట్స్ మేము సీన్స్ మేము అసలు రాయం. ఈ సినిమాలో కనుక మీరు చూస్తే మేము ఎక్కడ కూడా ఒక్క సీన్ కూడా రీషూట్ చేయలేదు. చాలా 6 నెలల్లో జస్ట్ ఒక స్ట్రిక్ట్ స్కెడ్యూల్లో అయిపోయింది సినిమా. సో మాకు ఎడిట్లో చూసుకున్న తర్వాత కూడా ఈ సీన్ రీషూట్ చేయాలా లేదా అలాంటిది ఏం రాలేదు. మాకు ఏదైనా అలాంటి డిస్కషన్ ఉంటే ముందే చేసేసుకొని ఇది రేపు సినిమాలో పడకపోవచ్చేమో అని అనిపిస్తే అసలు ఆ సీన్ షూటింగ్ కూడా స్కెడ్యూల్ కూడా మేము పెట్టాం. జనరలీ నా సినిమాల్లో కానీ నా స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ప్రిపరేషన్కి నేను ఎక్కువ టైం తీసుకుంటాను. సో సెట్కి వెళ్ళే ముందే ఏదైనా డిస్కషన్ ఉన్నా, స్క్రిప్ట్ ఏదైనా సీన్ చేంజ్ చేయాలన్నా ఏదన్నా అంత ప్రిపరేషన్ స్టేజ్లోనే. ఒక్కసారి మేము స్క్రిప్ట్ లాక్ చేసుకున్న తర్వాత ఆ బౌండ్ స్క్రిప్ట్ని స్కెడ్యూల్స్లో డివైడ్ చేసుకొని అలాగే తీస్తాం. దానిలో మళ్ళీ ఎక్స్ట్రా షూట్ కానీ రీషూట్ కానీ అదేం ఉండదు. సో ఈ సినిమాలో మేము తీసింది ఏదైతే ఉందో ఫుటేజ్ యాజ్ ఇట్ ఈస్ అదే మీరు రేపు సినిమాలో చూస్తారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ధీరజ్ గారు మీరు ఫోటో దిగారా? ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది నాకు. ఓకే అయితే ఓకే కూల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కూర్చోండి. అండ్ నెక్స్ట్ ఎలాగో వాళ్ళు పర్ఫామ్ చేసుకుంటూ వస్తారు. చాలా యంగ్ జనరేషన్ అనమాట. వాళ్ళందరినీ ఒకేసారి పిలిచేద్దాం. ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు. అసలు ఆ యంగ్ పీపుల్ని వెయిట్ చేయించడం చాలా కష్టం. వచ్చేయండమ్మా. చందు, అంజలి, శరత్, కార్తీక్, ఎవ్రీబడి అందరూ ఒకటేసారి. ఏది పాట వేయండి బ్రో వాళ్ళు వచ్చేటప్పుడు ఒకసారి. ఎంజాయ్ ఫుల్లీ రో రాజుగారి పెళ్లి రో ఉరువాడ లల్లి రో రాజు ఇది మళ్ళీ రో ఎంజాయ్ ఫుల్లీ రో. రాజుగారు ఒక స్టెప్ తర్వాత వీళ్ళు రాజుగారు. రాజుగారి పెళ్లి రో టాలీవుడ్ డీజే కొట్టు, బాలీవుడ్ బట్టలు కట్టు, హాలీవుడ్ బడ్జెట్ పెట్టు టూ టూ టూ. ఓకే ఓకే ఓకే. చాలా చక్కగా స్టెప్ వేశారు. ఇప్పుడు మీ చదివింపులు యా ముందుగా మీరంతా ఏంటి యూట్యూబ్ నుంచా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను నా జర్నీ స్టార్ట్ చేసింది కూడా యూట్యూబ్ నుంచే. సో నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ. ముందుగా ఎవరు చదువుతున్నారు? చందువా? ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. వినపడుతుందా? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ గారు అండ్ మీనాక్షి గారు కంగ్రాచులేషన్స్. మీ పేరు? చందు. చందు. హాయ్ చందు. ఓకే. సో కంగ్రాచులేషన్స్. ప్రమోషన్స్ ఇన్ని పీక్స్లో ఉన్నాయి. చాలా క్వశ్చన్స్ అడిగేశారు. సో నా క్వశ్చన్ ఏంటంటే 2 క్వశ్చన్స్ ఉన్నాయి నవీన్ గారికి. ఈజీ అడగవా? ఈజీనే, ఆల్రెడీ అడిగినాయే. బట్ కొంచెం నవీన్ గారికి పెళ్లి మీద ఉన్న ఒపీనియన్ ఏంటి? సో ఈ రాజు పెళ్లి ఓకే, మరి ప్రభాస్ రాజు గారి పెళ్ళి ఎప్పుడో కొంచెం కనుక్కొని చెప్పండి, ఎందుకంటే మీరు చాలా క్లోజ్ కదా. నా పెళ్లి మీద నా ఒపీనియన్ ఏంటంటే ప్రభాస్ అన్నయ్య ఏ రోజైతే చేసుకుంటాడో ఆ నెక్స్ట్ డే 12 o'clockకి నేను చేసుకుంటా. అది నా ఒపీనియన్. అంతే ఫిక్స్. అంతే ఫిక్స్. డన్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్. హాయ్, మీ పేరు? ఐఎమ్ కార్తిక్ అన్న. కార్తిక్. సెకండ్ ఇవ్వ కార్తిక్ అన్న. అంటే 3 నిమిషాల నుంచి అంటే మీ క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు. హానెస్ట్లీ ఒకటి మాట చెప్పాలంటే, ఇప్పుడు మీ పెళ్ళికి యాసిడ్ వస్తే ఏం అంటే యాసిడ్ మీ దగ్గరకు వచ్చి మీ పెళ్ళికి తన స్టైల్లో మాట్లాడితే ఈ రాజు ఎలా ఒప్పిస్తాడు? నేను పెళ్లి చేసుకుంటున్నా, నువ్వు ఏం అని యాసిడ్ని ఒప్పించాలంటే ఏం చెప్తాడు? నేను యాసిడ్ ఎందుకు పెళ్లి చేసుకుంటా బ్రో? నువ్వు పెళ్లి చేసుకుంటే యాసిడ్కి నచ్చలేదన్నా, అందుకని. సో నీ పెళ్ళికి వచ్చాడు కాబట్టి నువ్వు తనని ఒప్పించాలంటే నువ్వేం చెప్తావు యాజ్ అ రాజు క్యారెక్టర్? అంటే నన్ను మీనాక్షిని చేసుకోమన్నా? యాసిడ్ వచ్చినా ఎవరు వచ్చినా ఈ పెళ్ళి ఎవరు ఆపలేరు బ్రో. సో అలా అంటావా? యా. బట్ థ్యాంక్ యూ, మీకు యాసిడ్ క్యారెక్టర్ నచ్చింది. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్. అన్న సంజయ్.
సో నవీన్ అన్న హ్యాపీ సంక్రాంతి ఇన్ పేరు? అడ్వాన్స్ బోత్ సంజయ్. సంజయ్, నైస్ టు మీట్ యూ. సో హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. టు యూ టు సో సంక్రాంతి అంటేనే కోడి పందాలు, ఫుడ్, విలేజ్ వైబ్స్ ఎక్సెట్రా ఉంటూ ఉంటాయి. సో మీ లైఫ్లో ఎప్పుడైనా కోడి పందాలు వేసారా? ఒకవేళ వేస్తే ఎంత పోయినాయి ఏంటి? నేను యాక్చువల్గా ఎప్పుడు వేయలేదు. ఈసారి భీమవరంకి నేను పండక్కి సినిమాకి అక్కడ వెళ్దాం అనుకుంటున్నాను. ఈ సినిమా రీసెర్చ్ కోసం వెళ్ళినప్పుడు మేము అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి చూసాం అనమాట. సో ఈ సినిమా రిలీజ్కి నేను అక్కడికి వెళ్ళి ఆ వాతావరణం, ఆ అంబియన్స్ అంతా ఎంజాయ్ చేద్దామని ప్లాన్. సో కోడి పందాలు కూడా వేస్తున్నారు అయితే? డెఫినెట్గా ఈసారి. ఏంటది వేయకూడదు అది? అలాంటిది ఏమైనా ఉందా? అయితే ఏంలే. నువ్వేం తమ్నేల్ కోసం వచ్చావు నువ్వు? అసలు కోడి పందాలు అనేది నాకు నచ్చదండి. కోడి వేరే, పందాలు వేరే. నేను అసలు చికెన్ కూడా తిన్నాను. నాకు కోడికి, నేను వెజిటేరియన్ అండి. ఇది వేయండి ప్లీజ్ తమ్నేల్లో. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అంజలి అమ్మాయి. హాయ్ నవీన్ హాయ్ అండి, మీ పేరు? హాయ్ మీనాక్షి గారు. ప్రజ్ఞ. ప్రజ్ఞ, నైస్ మీట్ యూ. యా, యాక్చువల్గా ఈ క్వశ్చన్ మీరు చదివితేనే బాగుంటుంది. నేను చదివితే బాగుంటుందా? కానీ అది మీ రైటింగ్ బాగుందా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. హాయ్ నవీన్ గారు. పక్కన ఏదో కన్ను కొట్టినది ఉంది ఏంటి? జస్ట్ స్మైల్ అదంతే. కరెక్టే చదువుతున్నావు కదా? హాయ్ నవీన్ గారు అని ఉంది. ప్రెసెంట్ ఇప్పుడు మీమ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి. అవి నాకు తెలియదు. అవి ఏమి అది పాజిటివా నెగిటివా? నేను ఏది చెప్పాను, మరి మీరు తమ్మునేలు వేస్తారు. పాజిటివే మీరు చదవచ్చు పైకి. ఆ ప్రెసెంట్ ఏదో మీమ్స్, పాజిటివ్ మీమ్స్ ట్రెండింగ్లో ఉన్నాయంట. అది పాజిటివ్ అయితే నాది వేయండి, లేకపోతే వేయకండి. ఇఫ్ యూ నో దట్ మీమ్స్, దెన్ మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఫ్లాష్ మ్యాన్లా బిహేవ్ చేశారా? ఫ్లాష్ మ్యాన్ అంటే ఎవరు? వీడెవడు? రియల్లీ యు డోంట్. సూపర్ హీరోనా? యా సూపర్ హీరో. పాజిటివే కదా? యా పాజిటివ్. కాదా? హే కాదంట నవీన్, కాదట. నో, మీమ్స్ సూపర్ హీరో. యా నో నో. అక్కడ వాళ్ళు వద్దని చెప్పారు సార్. ప్రజ్ఞ, నువ్వు అంత మంచి స్మైలీతో క్వశ్చన్ స్టార్ట్ చేసి. ఓకే నెక్స్ట్ ఒక క్వశ్చన్. ఇదంతా ఏంటి? ఇది ఏంది? లవ్ లెటర్ రాసుకొని వచ్చావా ఏంటి? పెళ్లి చదివింపులా? ఇది ఏ చదివింపులు? పెళ్లి చదివింపులా? ఓకే. అంటే ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ రియల్ లైఫ్ లో రాణిగా ఉండాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నా రియల్ లైఫ్లో రాణిగా ఉండాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నా రియల్ లైఫ్లో క్వాలిటీస్ ఎలా ఉండాలంటే, అమ్మాయి చాలా 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 గ్యాప్ ఇచ్చారు ఎందుకు? చాలా చాలా. ఫస్ట్ క్వాలిటీ, స్టేజ్ మీద నన్ను ఇరికిచ్చే క్వశ్చన్స్ అడగకూడదు. నంబర్ 1 క్వాలిటీ నేను అమ్మాయిలో చూసేది. దాని తర్వాత ఏదన్నా లేదు, నేను అమ్మాయిల క్వాలిటీస్ కంటే నేను నాలో క్వాలిటీస్ బెస్ట్ చేసుకోవాలని చూస్తాను. సో ఏదైతే క్వాలిటీస్, ఒక అమ్మాయిలో ఏదైతే క్వాలిటీస్ ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తానో, ఆ క్వాలిటీస్ అన్ని నాలో ఉండేలా నేను చూసుకుంటాను ఫస్ట్. సో అది నా స్టైల్ అది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్. హాయ్ రాజ్ గారు. మీరు కూడా ఇరికిస్తారా? లేదులేండి. నా పేరు అంజలి. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. సో మై ఫస్ట్ చదివింపు వచ్చేసి బేసికల్గా ఇప్పుడు ప్రమోషన్స్ అంటే ఆడియన్స్ చాయిస్ అనేది మారిపోతూ ఉంటుంది. సో మీ సినిమాని తీసుకెళ్ళాలని అంటే ప్రమోషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి మీరు హెల్ప్ చేయండి. అది ఇక్కడ నుంచే స్టార్ట్ చేశారు కదా. సో ఏంటి సీక్రెట్ ఆఫ్ యువర్ ప్రమోషన్స్ ఏంటి? ఎందుకంటే ప్రమోషన్స్ అంటే ఇద్దరు గుర్తొస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీలో అయితే అనిల్ రావుపూడి గారి ప్రమోషన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. సో అలా మీరు ప్రమోషన్స్కి వచ్చే ఐడియాస్ అన్ని ఎలా తీసుకొస్తారు? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏంటి? ఏం లేదండి, నాకు జనరల్గా ప్రమోషన్స్ని నేను ఎలా చూస్తానంటే, ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా ముఖ్య అతిథులు వస్తున్నారనుకోండి, మీ ఇంటికి రేపు ఎవరైనా వస్తున్నారనుకోండి, మీరు ఏదైనా స్పెషల్ ఐటమ్ వండాలనుకోండి, మీరు ఏదైనా జస్ట్ ఒక వెరీ ఇంపార్టెంట్ గెస్ట్ ఎవరైనా వస్తుంటే, మీరు జస్ట్ ఏదో స్విగ్గీలో అలా ఆర్డర్ చేయరు కదా. మీరు చాలా దాన్ని కేర్ తీసుకొని, ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కేర్ తీసుకొని వండుతారు. వండిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఆహ్వానిస్తారు కదా. సో నేను ప్రమోషన్స్ని ఎలా చూస్తానంటే, మనం పడే ఒక కష్టం, ఒక 1-2 years ఎఫర్ట్, ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత ఇంటింటికి వెళ్ళి వాళ్ళని మా సినిమాకి రమ్మని ఆహ్వానం, అదొక ఇన్విటేషన్.
సో నేను ఆ ఇన్విటేషన్ని ఎంత క్రియేటివ్గా వాళ్ళకి బోర్ కొట్టకుండా, ఆడియన్స్కి బోర్ కొట్టకుండా, మీ అందరికీ కూడా అరే ఒక సినిమా వస్తుంది, ఈ సినిమాలో ఒక వైబ్ ఉంది, ఈ సినిమాలో ఒక ఎనర్జీ ఉంది, అది ఎలా మీరు ఫీల్ అవ్వాలని మేము డైలీ ఏదో ఒకటి ట్రై చేస్తుంటాం అనమాట డిఫరెంట్గా. సో దానికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు, మాకు మనసుకి నచ్చింది, మాకు ఎక్సైటింగ్ అనిపించింది మేము చేస్తాం. సో ఏజెంట్ టైంలో కానీ, జాతిరత్నాల టైంలో కానీ, మెయిన్లీ ఈ క్రియేటివ్ ప్రమోషనల్ వీడియోస్ ఇదంతా దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఏజెంట్ టైంలో కానీ మాకు బడ్జెట్స్ ఉండేవి కదా మార్కెటింగ్కి, పెద్ద పెద్ద ఈవెంట్లు చేసే బడ్జెట్స్ ఉండేవి. సో ఎలా ఆడియన్స్ని సినిమాకి ఎలా తీసుకురావాలని ఆ బడ్జెట్స్, మార్కెటింగ్ బడ్జెట్స్ లేని సిచ్యువేషన్ నుంచి వచ్చిన ఐడియాస్ అవన్నీ. ఓకే, సో ఇందాక మేము అంటే లైక్ ప్రోమోలో చూసాం కాజు కత్లీ అందరూ తిన్న వాళ్ళమే, బట్ రాజుగారి కత్లీ అంటే లైక్ స్పెషల్ విందు భోజనం ఏమైనా ఉంటుందా మా కోసం అంటే లైక్ అల్లుడు అనగానే డిఫరెంట్ ఐటమ్స్ పెడతారు. భీమవరంలో ఆర్ గోదావరి సైడ్ అల్లుళ్ళకి అయితే మంచి మంచి మర్యాదలు జరుగుతాయి కాబట్టి, సో ఇక్కడ వచ్చే చాలా వాళ్ళకి కూడా అలాంటి డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయండి. డిన్నర్ ఉంది ఇక్కడ. అలా కాదండి, ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి అని అడుగుతున్నాం. డెఫినెట్లీ ఈ సినిమాలో అయితే మీకు ఒక సినిమా లాంగ్వేజ్లో చెప్పాలంటే మీకు ఎవ్రీథింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా నుంచి మీరు ఏదైతే ఎంటర్టైన్మెంట్ చేస్తారో అవన్నీ అందించడానికి ట్రై చేసాం మేము. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్. రియల్ లైఫ్లో మీరు ఏ ఊరికి అల్లుడు అవుదాం అనుకుంటారు, ఏ ఏరియాకి అల్లుడు అవుదాం అనుకుంటారు? రియల్ లైఫ్లో చిక్కడపల్లి అయినా చికాగో అయినా ఎక్కడైనా మన వాళ్ళే కదా. సో చిక్కడపల్లి టు చికాగో ఏ ఏరియానో ఓకేనా మనకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాం అందరి తరఫున. సో నవీన్ పోలిశెట్టి గారు ఈ సినిమాకి పడ్డారు కష్టం, అండ్ నవీన్ పోలిశెట్టి అంటే మనందరికి ఇష్టం. డెఫినెట్లీ మనం సంక్రాంతి సినిమాలన్నీ ఆదరిస్తూ ఉంటాం, అండ్ ప్రభాస్ రాజ్ గారు, చిరంజీవి గారు, రవితేజ గారు అండ్ శర్వానంద్ గారు హిట్లు కొట్టాలి, వాళ్ళతో పాటు మన నవీన్ అన్న కూడా హిట్ కొట్టాలి. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇది రాయడానికి పడ్డావు, చాలా కష్టం. గో బ్రో, థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం కావాలి? ఫోటో తీసుకోలేదా ఎవరు మీరు? అయితే ఒకసారి ఫోటో తీసుకోండి కదా. మీ ఫోన్లోనా పెళ్లి ఫోటో? ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ సో మచ్. పెళ్ళిలో వచ్చి పెళ్లి కూతురికి పువ్విస్తున్నా ఎవరు బ్రో? ఓకే, ఓకే. మీమస్ వైపు నుంచి ఒక బ్యాచ్, ఆ బ్యాచ్ ఎవరు అనేది మీరే డిసైడ్ చేసుకోండి. 10 మంది ఒక టీమ్గా వస్తే మనం ఫైనల్గా వచ్చారు ఆల్రెడీ ఇక్కడ. వీళ్ళందరూ మీకు సంబంధించిన వాళ్ళేగా, రండి. మా రాజుగారి పెళ్లి కోసం మొత్తం మీమ్స్ చేసి ఫుల్ వైరల్ చేసేయాలి మీరు. వీళ్ళు జాతి రత్నాలే, స్టేజ్ మీద ఉన్నవన్నీ ఇచ్చేస్తున్నారు. ఓకే, మీమస్ వాళ్ళందరి వైపు నుంచి 2 ప్రశ్నలు తీసుకుందాం అనుకుంటున్నాం మేము. ఓకే, మీ పేరేంటి మా? హాయ్ మీమర్స్. ఏంటి మీమ్ పేజెసా ఏంటి? మీ పేజెస్ పేర్లు ఏంటి? మీ పేజ్ పేరు చెప్పండి. పేజ్ పేరే చాలా ఉన్నాయి. పేజ్ పేరే చాలా ఉన్నాయా? థ్యాంక్ యూ ఫర్ కమింగ్. చెప్పండి ఏంటి మా గిఫ్ట్ ఏంటి? చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి. చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి. హలో బ్రో, నా పేరు ముఖేష్ ఫ్రమ్ అన్ప్రొఫెషనల్ ట్రావెలర్స్. 2 గాజులు అమ్మేసిన ముఖేషా? అదే అనుకోవచ్చు. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బ్రో, మీరు చాలా ఇరిటేటింగ్ అనిపించారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో, చాలా స్మార్ట్ అనిపించారు సాయి శ్రీనివాస్ ఆత్రేయలో, చిచ్చోరేలో ఫ్యాబులస్ అనిపించారు, జాతిరత్నాల్లో ఎంటర్టైనింగ్ ఒక నిమిషం రికార్డింగ్ అవుతుంది కదా, అందరు కొంచెం అరవరు, ఒక్కొక్క సినిమా పేరుకి అరిస్తే ఎడిటర్ పని తగ్గిపోతుంది. ఓకే, మళ్ళీ 3, 2, 1. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మీరు చాలా ఇరిటేటింగ్ అనిపించారు బ్రో.
సాయి శ్రీనివాస్ ఆత్రేయలో చాలా స్మార్ట్గా అనిపించారు బ్రో. చిచ్చోరేలో చాలా ఫ్యాబులస్గా అనిపించారు. జాతి రత్నాలు అయితే ఎర్రగా తీశారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిషెట్టి చాలా లవబుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు అనగనగా ఒక రాజులో మీరు ఎలా కనిపించబోతున్నారో మా అందరికి చెప్పండి ప్లీజ్. అనగనగా ఒక రాజులో మీరు డెఫినెట్గా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ క్యారెక్టర్. అంటే నా సినిమా కాబట్టి నేనే పొగిడితే బాగుండదు. మీరు రేపు సినిమా మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు. అది ఇప్పుడు నేను చెప్తే ఏదో నా సినిమాని నేను పొగుడుకున్నట్టు ఉంటుంది. కానీ చాలా మీరు జాతిరత్నాల్లో ఎంతైతే ఎంటర్టైన్ అయ్యారో, ఏజెంట్లు ఎంత ఎంటర్టైన్, చిచోరిలో ఎంటర్టైన్, ఆ లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంటే దీనిలో కూడా ఉంటుంది. అదే మాత్రం ఖచ్చితంగా చెప్తాం. ఓకే. మీనాక్షి గారు హాయ్ అండి. మీరు నార్మల్గా అంటే బాగానే ఉంటారు. బాగానే కాదు, చాలా బాగుంటారు. కానీ మీరు నవీన్ రాజు గారి పక్కన ఉన్నప్పుడు ఇంకా చాలా బాగున్నారు. రాజు గారు మీరు హ్యాండ్సమ్ ఉంటారు, లత గారి పక్కన ఇంకా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. సో మీరు బయట మూవీ బయటకు వచ్చి మీ రియల్ లైఫ్లో చూస్తున్నట్టయితే మీరు మీ డ్రీమ్ బాయ్ ఎలా ఉండాలి అని ఒక 3 పాయింటర్స్, మీ డ్రీమ్ గర్ల్ ఎలా ఉండాలి ఒక 3 పాయింటర్స్ చెప్పండి. నాకు చాలా సింపుల్ పాయింటర్స్, రిక్వైర్మెంట్స్, క్వాలిటీస్ వాట్ ఎవర్ ఏదైనా మీరు చెప్తే అది ఉండాలి. ఒక మంచి హ్యూమన్ ఫస్ట్. ఓకే. సెకండ్ అచ్చా ఓకే, ఇక్కడ టిక్ బాక్సెస్ కూడా జరుగుతున్నాయి. అండ్ సెకండ్ హైట్ ఉండాలి. ఓకే. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సరే ఓకే మీమ్స్ కూడా చేస్తే అది కూడా నాకు ఓకే. సో థర్డ్ పాయింట్ అంటే ఓపెన్ టు ఎవ్రీబడి వాట్ ఎవర్ దే డూ, కానీ మంచి హ్యూమన్ ఫస్ట్. అండ్ సెకండ్ కొంచెం హైట్ ప్లీజ్, నాకు హీల్స్ వేస్తే అది. ఓకే, చాలా త్వరలో ఒక ఈవెంట్లో మనం అందరం కలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. దానికి ఓకే నవీన్ బ్రో మీరు ఒక 3 పాయింట్స్. అబ్బాయిలకి పాయింట్స్ నేను ఎందుకు చెప్తా బ్రో? మీ డ్రీమ్ గర్ల్ ఎలా ఉండాలో ఒక 3 పాయింటర్స్. 3 పాయింట్స్ మంచి తను చెప్పిన పాయింట్స్. నాకు అబ్బాయిలకి ఏం లిస్ట్ ఉంటుంది బ్రో? అమ్మాయి అయి ఉండాలి. లేదు అలా అని కాదు, మంచి హ్యూమన్ బీయింగ్ అయి ఉంటే చాలు. కంపాషనెట్ అయి ఉంటే, కైండ్ అయి ఉండాలి. అండ్ అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేసే అమ్మాయి ఉండాలి. డబ్బుతో కానీ లేదా పవర్తో కానీ ఒక మనిషిని మనం ట్రీట్ చేసే విధానం మారుతుంది కదా, ఆ క్వాలిటీ నాకు జనరల్గా నచ్చదు. అందరినీ సమానంగా ట్రీట్ చేసే వ్యక్తి అయి ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. అమ్మాయిలందరూ పాయింట్ తీసుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. రైట్, నెక్స్ట్ మైక్ తీసుకోండి. క్వశ్చన్ అడగండి. నా పేరు దిలీప్. సో క్వశ్చన్కి ముందు నేను ఒకటి రాసుకొచ్చాను. చెప్పు దిలీప్. రాజుగారి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ. సరే, జరుగుతూనే ఈ ఉండాలి. సినిమా మీరు హిట్ చేస్తే దీని సీక్వెల్ తీస్తుంది, అలా మళ్ళీ చేసుకుంటాం. షూర్, డన్. సో నా క్వశ్చన్ ఏంటంటే, పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పగింతలు ఎలా జరిగినాయి? అంటే లాస్ట్ డే ఆఫ్ షూట్, గుమ్మడికాయ, దాని గురించి చెప్పండి. మీరు అన్ని ఆన్సర్స్ ఇప్పుడే కావాలంటే ఎలా? మీరు పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం జరిగింది, అసలు అప్పగిలితే మొత్తం Jan 14th, మీరు Jan 14th సంక్రాంతికి సినిమాకి రండి. మీరు ఎప్పుడైతే మేము అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తామో మీరు జస్ట్ టికెట్ బుక్ చేసుకొని మా టీము మా ఎఫర్ట్ అందరినీ నమ్మి మీరు హాయిగా 2.5 hours ఎంజాయ్ చేసుకొని నవ్వుకుంటూ వెళ్ళండి. మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఉంటాయి దాంట్లో. ఓకేనా, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఈ అమ్మాయి, మీరు మీ క్వశ్చన్తో మనం ఇక్కడ ఈ బ్యాచ్. హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి, నేనే చదవనా? ఇరికిస్తారా మళ్ళీ? జస్మిత, నాకు ఇంత ఇంగ్లీష్ రా జస్మిత ప్లీజ్. ఓకే, నేను చదువుతా. నవీన్ గారు, మిమ్మల్ని ఫస్ట్ టైం ఏజెంట్లో చూసినప్పుడు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఆ తర్వాత జాతిరత్నాల్లో పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిషెట్టి సినిమాలో మీరు స్టాండప్ కమెడియన్, మీ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. అనగనగరాజులో వచ్చిన అనగనగరాజు వచ్చిన పాటలు 2 సూపర్, మీ ప్రొమో సూపర్. Jan 14 నాడు నా ఫస్ట్ చాయిస్ అనగనగా ఒక రాజు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జస్మిత. థ్యాంక్ యూ జస్మిత, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ అప్రిషియేట్ ఇట్. యా, హాయ్ నవీన్ బ్రో. థ్యాంక్ యూ జస్మిత.
హాయ్ నవీన్ బ్రో. హాయ్. దిస్ ఇస్ కిషోర్ ఫ్రమ్ ఎడిటెడ్ టు మీమ్స్ పేజ్. హాయ్ కిషోర్, ఎలా ఉంది మన పేజ్? ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 6,000 ఫాలోవర్స్ ఉన్నారు. Very good, thank you. నీలాగే సూపర్ ఉన్నది బ్రో పేజ్ కూడా. థ్యాంక్ యూ. మీనాక్షి దా క్యూట్ ఉంది. మీ సినిమా లాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్. బ్రో పేజ్ ప్రమోషన్ కాకుండా ఈ ప్రమోషన్ చేద్దామా? బ్రో నీకు డార్లింగ్ అంటే చాలా ఇష్టం కదా? నీకు డార్లింగ్ అంటే చాలా ఇష్టం కదా? Yes. నాకు కూడా చాలా ఇష్టము. మన సినిమాలో డార్లింగ్ రెఫరెన్స్ ఏమన్నా ఉందా? Jan 14th. అండ్ మీరు అనగనగా రాజు ఫస్ట్ లుక్ పోస్టర్ వెళ్ళి చూడండి ఒకసారి, దాని తర్వాత Jan 14th మనం మాట్లాడుకుందాం. 2025 ఎండ్ అవడానికి వచ్చింది కదా, 2026కి మీరు ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరికైనా జెన్జీకైనా ఏ కిడ్స్కైనా ఇవ్వాలి ఒక్క సజెషన్ అనుకుంటే ఎక్కువ వాంతులు చేయకండి 31st నైట్ నాడు. తాగితే ఊబర్ బుక్ చేసుకోండి, డ్రైవింగ్ చేయకండి అండ్ ఎంజాయ్ చేయండి. బట్ ఇంట్లో మీ లవ్డ్ వన్స్ మీకోసం వెయిట్ చేస్తున్నారు, సో అది గుర్తుపెట్టుకొని ఎంజాయ్ చేయండి. 2025లో మీరు చూసిన ది బెస్ట్ మీమ్. మీమ్ 2025లో నేను చూసిన ది బెస్ట్. మీరు బాగా ఇంగ్లీష్. అదే మీ పేజ్ పేరేంటి? ఎడిటెడ్ టు మీమ్స్. అదే దాంట్లోనే చూసా. ఎడిటెడ్ టు మీమ్స్లో అసలు ఆ మీమ్స్ మామూలుగా లేవు, అసలు మామూలుగా లేవు. నువ్వు ప్రమోషన్ ప్యాకేజ్ లేకుండా మా సినిమాది చేస్తూ ఉంటావు మీమ్స్. మీనాక్షి కోసం, మీనాక్షి నువ్వు ఒప్పుకుంటే మీ అవుతా మీ ఇంట్లో పక్షి. లవ్ యూ. ఆవిడ ఒప్పుకోలేదు బ్రో, వేరే ఇంట్లో పక్షి. మీనాక్షి వీఆర్ సేమ్ హైట్. థ్యాంక్ యూ. ఫోటో తీసుకుందాం అందరం. ఓకే, ఒక్క ఫోటో తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ఓన్లీ పర్సనల్ కాకుండా ఓన్లీ ఫోటో కోసం వస్తున్నారనమాట. సో దాని తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం ఓకే ఫోటో కోసం ఓకే ఓకే చాలాసేపటి నుంచి నుంచున్నారు కాబట్టి రాజుగారు అండ్ చారు గారు ఇంకా ఈ ఒక్క ఫోటో తర్వాత మనం ర్యాప్ చేద్దాం. ఓన్లీ ఫోటో. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీమర్స్. అండ్ నా ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ టీమ్ నుంచి మారి గారు అండ్ అలాగే చిన్మయ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అనగనగా ఒక రాజు టీంని వేదిక మీద రాస్తుందిగా కోరుకుంటున్నాము. సో మారి గారు అండ్ క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయ్ గారు. ఆర్డర్ ఇంటికి పంపించు. థ్యాంక్ యూ మీమర్స్, థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఆఫ్ యూ గైస్ లైక్ సోషల్ మీడియా ఒక క్రేజీగా ఉంటుంది. ఇవాళ ఇక్కడికి వచ్చి చాలా క్రేజీ వైబ్ ఇచ్చారు. ఓకే ఒక పిక్చర్ విత్ టీమ్. ఏ బ్రో మీమర్స్ అందరూ దిగురా దయచేసి. మీమర్స్ అందరూ ఫోటో అయిపోయింది, దిగండి మా. వచ్చేసేయండి మా. థ్యాంక్ యూ. ఓకే 1 సెకండ్. ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు కాదు